రెండవ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ కాళిదాస మహాకవి చెప్పడం అంటే అమ్మవారు చెప్పడమే. నిన్న మీతో మనవి చేశాను, కాళిదాస మహాకవి ఏ విషయాన్నైనా ప్రతిపాదన చేస్తే దాన్ని మఠాధిపత్యం వహించినటువంటి మహాజ్ఞానులైన వారు కూడా ఉటంకించి ప్రమాణవాక్యాలుగా స్వీకరిస్తారు. అంటే కాళిదాస మహాకవి చెప్పిన విషయాలు కేవలం ఊహచేత రచన చేసినవి కావు. అవి వేదాంతర్గతమై పరమ సత్యములైనవి ఏ ఉన్నాయో అవి ఆయన నోటి వెంట స్తుతిపాఠములుగా వచ్చాయి. అందుకని కాళిదాస మహాకవి చేసినటువంటి రచనలు చదవడం, అటువంటి స్తుతిపాఠాన్ని అమ్మవారి ముందు అనడం అమ్మవారి అనుగ్రహానికి కారణమవుతాయి. అందులో ఆయన దయమాన దీర్ఘనయనాం అన్నారు రెండో శ్లోకం ప్రారంభం చేస్తూ. దీని గురించి నిన్న మనం కొంతవరకు చర్చించడం జరిగింది. దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అంటారు. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి మాట. ఇత పూర్వం ఎవరూ కూడా ఇంత గొప్పగా అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రతిపాదన చేసిన వారు తక్కువ. అమ్మవారు మనుష్యులను ఉద్ధరించడానికి ఏ రూపంలో ఉండి, ఎట్లా సమీపంలోకి వచ్చి అనుగ్రహిస్తూ ఉంటుంది అన్నదానికి కాళిదాసు ప్రతిపాదించినటువంటి విశేషం చాలా చాలా గొప్పది. దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అన్నారు ఆయన. దేశిక రూపేణ అంటే దేశికుడు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే దిశతి విద్యాం ఇది దేశిక అని. మనిషికి పుట్టుకతో విద్య ఉండదు, ఏది తెలిసి ఉండదు. క్రమక్రమంగా లౌకికమైనటువంటి విషయాలు వ్యవహారమునందు తెలుస్తాయి. ఈవిడ మా అమ్మగారు, ఈయన మా నాన్నగారు, వీళ్ళ అన్నదమ్ములు, వీళ్ళ అక్క చెల్లెళ్ళు, ఇది సమాజం, వీళ్ళు మనుష్యులు, ఇవి జంతువులు, అంతవరకు మాత్రమే తెలుస్తుంది. కానీ అట్లా వ్యవహారంలో తెలుసుకోవడం కాకుండా పుస్తకమునందు నిక్షిప్తమైనటువంటి జ్ఞానాన్ని చదువుకుని తెలుసుకోవాలి అంటే, లేదా ఒకరు చెప్తుంటే పట్టుకోవాలి అంటే దానికి కొంత విద్య అవసరం అవుతుంది. అసలు విద్ అనేటటువంటి సంస్కృత ధాతువుకి అర్థం ఏమిటంటే తెలిసి కొనుట అని. విద్య అన్న మాటకి యథార్థమైన అర్థం చెప్పాలి అంటే నాకు ఏమీ తెలియదని తెలుసుకొనుట. నేను విద్యావంతుడను అని అన్నాను అనుకోండి, నేను విద్యావంతుడను అంటే నాకు కొన్ని తెలుసు అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ విద్య యొక్క ప్రయోజనమే పోయింది. విద్యా దదాతి వినయం. విద్య ఏమి ఇవ్వాలి? వినయం ఇవ్వాలి. విద్యావంతుడు నాకు ఇది తెలుసు అనగానే తెలుసునన్న అహంకారం బయటకు వచ్చింది. అప్పుడు వినయం ఎట్లా అయింది అంటే నిజానికి విద్య ఏం చేస్తుంది అంటే నాకు చాలా తెలియవన్న విషయాన్ని తెలియచేసి వినయాన్ని ఇస్తుంది. కాళిదాస మహాకవికృతమైనటువంటి నవరత్నమాలికా స్తోత్రంలో ఉన్న శ్లోకాలే నాకు కంఠగతం కాలేదే, వాటి అర్థతాత్పర్యాలే నాకు పరిపూర్ణంగా తెలియలేదు. ఎంత వాంగ్మయం ఉంది, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, శిల్పశాస్త్రం ఉంది, నాకేం తెలుసు, జ్యోతిష శాస్త్రం ఉంది, నాకేం తెలుసు, 4 వేదాలు ఉన్నాయి, నాకేం తెలుసు, వేదాంగములు ఉన్నాయి, నాకేం తెలుసు, ఉపవేదములు ఉన్నాయి, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, నాకేం తెలుసు, వాస్తుశాస్త్రం ఉంది, నాకేం తెలుసు, వైద్యశాస్త్రం ఉంది, నాకేం తెలుసు. అంటే విద్య ప్రారంభం చేస్తే, విద్యాభ్యాసం చేయడం మొదలుపెట్టిన తరువాత తెలిసేది ఏదంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది. నాకు తెలియనివి సముద్రం, నాకు తెలిసినది బిందువు. బిందువు నాకు తెలుసు, సింధువు నాకు తెలియదు. అంటే సముద్రాన్ని నేను ఔపాసన పట్టలేదు, నేను తాగింది ఒక బిందువు. కాబట్టి నాకు తెలియవలసినవి ఎన్నో ఉన్నాయన్నవాడు నాకు ఇన్ని తెలుసని అహంకరించడానికి అవకాశం ఉండదు. అందుకని విద్యా దదాతి వినయం. విద్య గురువు చేత ఇవ్వబడుతుంది. ఆ ఇవ్వబడినటువంటి విద్య యొక్క గొప్పతనం ఏమిటంటే పుట్టుకతో లేనివన్నీ విద్య కల్పిస్తుంది. పుట్టుకతో మీకు ఏవి లేవో, కాలమునందు ఏవి పోతాయో వాటి అన్నింటినీ మళ్ళీ విద్య తెచ్చి ఇచ్చేస్తుంది. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే
విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు అన్నారు. విద్యానామ నరస్య రూపమధికం. మీరు చూడండి, బాగా అందగాడు, భౌతికంగా అందంగా ఉన్నాడన్న ఆయన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోరు. ఎవరు గొప్ప విద్యావంతుడు, ఎవరు అనేక విషయాలు తెలుసుకున్నాడో, ఎవరు అనేక విషయాలు తాను తెలుసుకుని లోకానికి బోధ చేసి లోకాన్ని ఒడ్డుకు చేర్చాడో ఆయన ఎంత అందగాడని చూడరు, ఆయన చిత్రవులు ఇంట్లో పెట్టుకుంటారు. రామకృష్ణ పరమహంస ఎంత అందంగా ఉన్నారని చూడరు, ఆయన చిత్రం ఇంట్లో పెట్టినప్పుడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎంత అందంగా ఉంటారు అని చూసి ఈయన ఇంకా అందంగా ఉన్న చిత్రం ఏదైనా ఉందా అని అడగరు ఎవరు. ఆయన చిత్రం అయితే చాలు. ఎందుకనంటే వాళ్ళు విద్యావంతులు, తెలుసున్నవారు, తద్వారా లోకానికి విద్యని అందించినవారు. మనకి ఏ రూపం ఉందో అది కాలంలో పోతుంది, శరీరం సృష్టించిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, జర్జరీభూతమవుతుంది, సంధిబంధములన్నీ కూడా సడలిపోతాయి. కానీ విద్యావంతుడు ఎంత వయస్సు వచ్చేనివ్వండి, ఆయన వస్తున్నారు అంటే ఎంతో గౌరవం ఇచ్చి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి అందరూ ఆయన పాదాలకి నమస్కారం చేసి ఎంతో ఆదరిస్తారు. ఎందుకని అంటే మిగిలిన వారి రూపమంతా సడలిపోయి ఆ పటుత్వం ఇప్పుడు లేదంటారు. విద్యావంతుడు ఎంత వృద్ధుడైపోనివ్వండి, ఆయన రూపం మాత్రం అందరి చేత నమస్కరింపబడుతుంది. ఆయన చిత్రం తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు. ఆయన కీర్తి అలాగే నిలబడిపోయేది, పెరిగేది, రూపానికి చిక్కు చెదిరిపోవడం అన్న మాట అన్వయం కానిది విద్య వలన మాత్రమే వస్తుంది. అబ్దుల్ కలాం గారు ఎంత అందగాడు అని విచారించి పెట్టుకోరు ఇంట్లో చిత్తరువు. ఆయన లోకానికి చేసిన సేవని దృష్టిలో పెట్టుకుని ఆయన చిత్తరువు పెట్టుకుంటారు. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. లోకంలో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి తెలిసిపోతుంది. ఈయనకి తండ్రి గారి వల్ల ఈ ఆస్తి సంక్రమించిందండి అంటారు, ఈయన ఇది సంపాదించాడండి అంటారు. కానీ గురువుగారు ఇచ్చినటువంటి విద్య ఉన్నదే అది ప్రచ్ఛన్నగుప్తం ధనం, అది బయటికి తెలియదు. ఎంత విద్య ఆయన దగ్గర ఉంది ఎవ్వరికీ తెలిసేది కాదు, అదేం బరువు కాదు. కాబట్టి ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి. నిజానికి ఎవరు భోగం అనుభవిస్తాడు అంటే విద్యావంతుడే భోగం అనుభవిస్తాడు. సరస్వతీ కటాక్షం ఎవరికి ఉంటుందో వాళ్ళకే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అంతవరకు ఎందుకు? ఐశ్వర్యవంతులు ఎందరో ఉన్నారు ఈ సభలో, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళు కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నాను? 4 మాటలు చెప్తున్నాను కాబట్టి. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి భోగం ఉందా లేదా? వీధికి కూర్చున్నాడా లేదా? కాబట్టి సరస్వతీ కటాక్షం ఉంటే భోగం ఉంటుంది. ఆయన ఎంత చదువుకున్నాడో అంత సమున్నత అధికారంలో ఉంటాడు. ఎంత అధికారంలో ఉన్నాడో అన్ని సౌకర్యాలు ఆయనకుంటే, ఆయనకు ఒక ప్రత్యేకమైన గది, ఆయనకు ఒక వాహనం, వాహనానికో చోదకుడు, ఆయనకి వ్యక్తిగత సహాయకులు, ఆయనకో భద్రతా సిబ్బంది, ఇవన్నీ ఉంటాయి. ఎందువల్ల? ఆయన చదువుకున్న చదువు వల్ల వచ్చాయి ఆయనకి. అది ఏమీ లేకుండా, ఏమీ చదువుకోకుండా నాకు తండ్రి గారు ఇచ్చిన ఆస్తి వల్ల నాకు ఆ గౌరవం రమ్మంటే రాదది, అది విద్య వల్ల వస్తుంది. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ. మనిషి కొంతకాలానికి వెళ్ళిపోతాడు, ఎవ్వరూ ఉండే అవకాశం ఉండదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేత నత్వం సూచితుమర్హసి. దాని గురించి పండితులు ఏడవరు. పుట్టిన శరీరం కొంతకాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. ఎన్ని శరీరాలు వెళ్ళిపోయి, ఎన్ని కోట్ల శరీరాలు వెళ్ళిపోయాయి. మా తాతగారేరి, మా నాన్నగారేరి, మా పెదనాన్నగారులు, పినతండ్రులు, మా అమ్మగారు, పినతల్లులు, పెదతల్లులు, వాళ్ళందరూ ఏరి కాలంలో వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు కాబట్టే జగత్ అనిపించుకుంది. జాయితే గచ్చతే ఇది జగత్. కానీ కీర్తి శరీరంతో మనిషి ఉండిపోతాడు. ఘంటసాల గారు వెళ్ళిపోయారు, ఘంటసాల గారి కంఠం అలాగే ఉండిపోయింది. బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు, ఆయన కంఠం అలా ఉండిపోయింది. బాలమురళీకృష్ణ గారు వెళ్ళిపోయారు, ఆయన కంఠం అలా ఉండిపోయింది. పోతన గారు వెళ్ళిపోయారు, ఆయన భాగవతం అలా ఉండిపోయి ఆయన పేరు ఉండిపోయింది. నన్నయ్య గారు వెళ్ళిపోయారు, భారతం రూపంలో ఉండిపోయారు. మనిషి వెళ్ళిపోతాడు, కానీ మనిషి కీర్తి రూపంలో మిగిలిపోతాడు. ఆ కీర్తి రావాలి అంటే విద్య ఉండాలి.
విద్య ఎవరు సముపార్జించాడో ఆయన కీర్తి శాశ్వతం. అందుకు అంటాడు జాషువా గారు, రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవియు మరణించే ఒక తార గగనమెక్కి, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. సుకవి ప్రజల నాలుక మీద బ్రతికే ఉంటాడు. ఆయన పద్యం చదువుతూనే ఉంటారు. జాషువా గారు వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు నేను జాషువా గారి పద్యం చెప్పానంటే జాషువా గారు ఆ శబ్ద రూపంలో బ్రతికి ఉన్నారు, పద్య రూపంలో. అంటే అంత కీర్తి ఎంతకాలం ఈ భూమి మీద ఉండిపోతుందో అంతకాలం ఆయన కీర్తి శేషుడై, శరీరం వెళ్ళిపోయింది, ఆయన ఉండిపోయాడు, ఆయన పేరు తలుచుకుంటూనే ఉంటారు. అది దేనివల్ల వచ్చింది? విద్య వల్ల వచ్చింది. కాబట్టి యశస్ సుఖకరి, ఆ విద్యయే సమస్త సుఖములకు కారణం. ఎంత విద్యావంతుడో అన్ని సుఖములను పొందుతాడు. సుఖకరి విద్యా గురూణాం గురువు, గురువుగారు అని ఎవరిని పిలుస్తారు? ఆ విద్యావంతుడై ఎవరుంటారో ఆయన దగ్గర తెలుసుకుంటారు కాబట్టి ఆయన మా గురువుగారండి అంటారు, అని గౌరవిస్తారు. గురూణాం గురువు, గురువులకు గురువు విద్య, అది అలాగే ఉంటుంది, అదే గురువుల ద్వారా వస్తూ ఉంటుంది. విద్యా గురూణాం గురువు విద్యా బంధుజనో విదేశగమనే. ఒక ఊరు వదిలిపెట్టి ఒక ఊరు వెడతాం, వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు తెలుసు? ఎవ్వరూ తెలియదు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ కొన్ని వేల మంది ఆయన వచ్చారని గౌరవించవచ్చు. అంటే నా విషయంలో నేనేదో అతిశయంతో చెప్తున్నానని మీరు అనుకోకూడదు, ఒక ఉదాహరణగా ప్రయోగించానంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళేటప్పటికీ ఓ కొత్త ఊరు, ఆయనకు ఆ ఊరిలో ఉన్నవాళ్ళు తెలియకపోవచ్చు. ఆ ఊరిలో ఆయనని తెలియని వారు ఎవరుంటారు? అంటే ఎక్కడికి వెళ్ళినా బంధువులే, ఎక్కడికి వెళ్ళినా ఆప్తులే, ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయులే. ఎక్కడికి వెళ్ళినా ఆయన వెళ్ళకపోయినా ఆయన 100 ఏళ్ళు బతకాలి, ఆయన చిరంజీవి కావాలి, ఆయన అలా ఆరోగ్యంగా ఉండి మాకు సేవ చెయ్యాలి, మమ్మల్ని ఉద్ధరించాలి, మా పిల్లలకు కూడా ఆయన ద్వారా విద్య అందాలి అని అందరూ నమస్కారం చేస్తారు నీ ఆయుర్దాయం కోసం. ఇప్పుడు నువ్వు విద్యావంతుడవై లోకానికి ఉపయోగపడితే. విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరంలోచనం. మామూలుగా పరదేవత అందరికీ 2 కళ్ళు ఇచ్చింది. ఈ 2 కళ్ళు ఎందుకు పనికి వస్తాయంటే ఎదురుగుండా ఉన్న వస్తువుల్ని చూడడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ కొత్త విషయాలు తెలుసుకుని వాటిని లోపల జ్ఞాపకం ఉంచుకొని ఈ కళ్ళు మూసి ఆలోచిస్తే అవి జ్ఞాపకానికి వచ్చి కళ్ళ ముందు కదిలేటట్టు చెయ్యగలిగిన జ్ఞాననేత్రం పైకి కనపడనిది ఇవ్వగలిగినది విద్య ఒక్కటే. విద్యా పరం లోచనం. విద్యా రాజసు పూజ్యతే. రాజ్యాలని ఏలిన రాజులే కావచ్చు, అంతంత పదవుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, కానీ విద్యావంతుడైనటువంటి వాడు కనపడితే మాత్రం అంత గౌరవం ఇస్తారు. అలసాని పెద్దన గారు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తి బిరుదైన కవిగండ పెండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచూ అన్నాడు. అంతటి రాయలవారు మదపుటేనుగు మీద వెళ్ళిపోతుంటే అల్లసాని పెద్దనగారు అక్కడ ఏ వంకాయలో బీరకాయలో కొనుక్కుంటుంటే ఓ పెద్దనగారు ఉన్నారని చెప్పి ఆయన కిందకి దిగి వచ్చి ఏనుగు మించి చేయి పట్టుకుని నడిపించి తీసుకెళ్ళి ముందు పెద్దనగారిని ఏనుగు మీద కూర్చోబెట్టి తాను కూర్చుని ఇంటి దగ్గర దింపి వెళ్ళేవాటే. ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొని వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే. చాలా గొప్పగా చెప్పుకున్నాడు. తెలుగు భాషలో నేను మొట్టమొదటి ప్రబంధ రచన చేశా, ఇప్పటి వరకు తెలుగులో ప్రబంధం లేదు. అటువంటి చోట అటువంటి భాషలో నేను మొదటి ప్రబంధాన్ని రచన చేశాను అని చెప్పుకున్నాడు. సర్వతోముఖాంక పంకజాక్షపాదాంబుజాధీన మానసిందిందిరనందవరపర వంశోత్తం శటకోపతాప ప్రసాదాటితా సాధిత అల్లసాని పెద్దనామాచ్య ప్రణీతంబైన స్వారూచిషమను సంభవంబను మహాప్రబంధంబు అని చెప్పుకున్నాడు. అటువంటి మహాప్రబంధ రచన చేస్తే దాన్ని రాయలవారికి అంకితం ఇస్తే ఆ అంకితం పుచ్చుకున్నప్పుడు అల్లసాని పెద్దనగారిని తీసుకెళ్ళి పల్లకీలో కూర్చోబెట్టి కృష్ణదేవరాయల వారు పల్లకీ మోశాడు.
బిరుదైన కవిగండ పెండేరమున కీవె తగునని తానే పాదమున తొడగే. పెద్దనగారిని కూర్చోబెట్టి ఆసనం మీద రాయలవారు పీట వేసు కూర్చుని ఆయన ఎడమ పాదానికి గండపెండేరం దొరికాడు. పిరుదైన కవిగండ పెండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే. గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే. ఇన్ని అగ్రహారాలు, ఇన్ని ఊళ్ళో, ఇన్ని సీమలు అలసాని పెద్దనగారికి ఇచ్చాడు. ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని పిలిచేవట. మామూలుగా కాదు, ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి. అంటే విద్య ఎంత గౌరవాన్ని ఇచ్చింది. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత కోవిదుడు, విద్వత్కవి అని పేరుగాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారంతటి వాడు అలసాని పెద్దనగారి దగ్గర అంత వినయంతో ప్రవర్తించాడంటే ఆయన యొక్క విద్య కారణం కాదు. కాబట్టి విద్యా పరంలోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు. ధనం దొంగలెత్తుకుపోతారు, ప్రభుత్వం పట్టుకుపోతుంది, అన్నదమ్ములు పంచుకుంటారు, దాన్ని దాచుకోవాలి, నిద్ర పట్టదు. న చౌరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. మిగిలిన ధనం ఖర్చు పెడితే పోతుంది, అయిపోతుంది, తగ్గిపోతుంది. విద్యాధనం ఎంత చెప్తుంటే అంత పెరుగుతూ ఉంటుంది. ఖర్చు పెడితే పెరిగే ధనం విద్య ఒకటే, అది అయిపోయిందన్న మాటే లేదు లోకంలో. అంత గొప్పదైనటువంటి విద్యని ఎవరు చెప్తున్నాడో ఆయన దేశికుడు. దేశికుడు అంటే దిశని చూపించువాడు. దిశ అన్న మాట అర్థం ఏంటంటే తూర్పు ఏటో తెలుసుకోవడాన్ని దిశ తెలిసింది అంటారు. చూడండి, దిగ్భ్రాంతి అని లోకంలో మాట ఉంటుంది. ఇప్పుడు ఏదో ఇక్కడి నుంచి ఇంకో ఊరు ప్రవచనానికి వెళ్ళామనుకోండి, ఇక్కడి నుంచి నేను నెల్లూరు ప్రవచనానికి వెళ్ళాను అనుకోండి, నేను దిగేటప్పటికి 2 అవుతుంది రాత్రి. నాకు ఏదో విడిదిస్తారు, అక్కడికి వెళ్ళేటప్పటికి 3 అవుతుంది. ఏదో అరగంట గంట పడుకుని లేచి ఏ సంధ్యావందనమో చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, తూర్పు పెట్టి కూర్చోవాలి అంటే తెలియదు. దిగ్భ్రాంతి, దిక్కు తెలియదు. ఇంకో ఊరిడితే సూర్యోదయం అయితే కానీ తెలియదు. దిగ్భ్రాంతి ఎక్కడ పోతుందంటే శివాలయంలో పోతుందన్నారు. ఎందుకు పోతుంది అంటే శివాలయానికి వెడితే శివాలయం శివలింగం ఎటైనా చూస్తుందేమో కానీ పానవట్టం మాత్రం ఉత్తరాన్నే చూడాలి. ఉత్తరంకి తప్ప పానవట్టం ఇంకోలా ఉండడానికి వీల్లేదు. పానవట్టం ఉత్తరానికి ఉంది అంటే మీరు మిగిలిన దిక్కులు చెప్పేలేరు. ఎడం పక్కకి పానవట్టం ఉంటే ఇది ఉత్తర దిక్కు అని తెలిసింది అనుకోండి, మిగిలిన దిక్కులు తెలిసిపోతాయి. ఎదురుగుండా ఉన్న తూర్పు, కుడి పక్కకు ఉన్నది దక్షిణం, వెనక్కున్నది పశ్చిమం అని చెప్పారు. దిగ్భ్రాంతి పోగొట్టగలిగిన వాడు శివుడు అన్నారు. అందుకే శివాలయానికి వెడితే దిగ్భ్రాంతి పోతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది అంటే లోకంలో ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే దాన్ని విద్యారూపంలో అందించేటటువంటి వాడెవరో ఆయన వెలుగునిస్తున్నాడు. ఆ వెలుగు రాకపోతే ఏమీ కనపడదు. అప్పుడు ఏమవుతుందంటే భ్రాంతి అంటారు. దొంగో తెలియదు, దొంగో తెలియదు, పామో తెలియదు, తాడో తెలియదు, అన్నీ భయకారణాలే. అదే తెల్లవారిందనుకోండి, సూర్యభగవానుడు వచ్చాడనుకోండి, లోకబాంధవుడు అన్నారు. అందుకే సూర్యోదయం అయిందనుకోండి, ఒకళ్ళకి కాదు లోకమంతా పండగే. అందుకే తిక్కన గారు విరాట పర్వం చేస్తూ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకా గగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నాడు. తామర పువ్వులు విచ్చుకుంటాయి. రాత్రి కళ్ళు కనపడని చక్రవాక పక్షులకి కళ్ళు కనపడి భార్యాభర్తలు కలుచుకుని సంతోషిస్తారు. ఆ సూర్యబింబాన్ని చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన పరబ్రహ్మం కాంతి రూపంలో ముద్ద, 4 వేదములు పుట్టడానికి కారణమైనటువంటి మూలకందం. ఆ ఒక్క సూర్యబింబం వస్తే లోకంలో అన్ని కోట్ల జీవులు కళ్ళు తెరుచుకుంటాయి. అంతమందికి ఉత్సాహం వస్తుంది. అందరి చేతులు ఇలా ముకుళించుకుంటాయి, నమస్కారం. హృదయాలన్నీ జృంభణాన్ని పొందుతాయి. ఒక్క సూర్యుడు ఎంత ఉత్సాహాన్ని నింపుతున్నాడు. అట్లా విద్య ఒక్కటి మనిషిలో అంత ధైర్యాన్ని నింపుతుంది. సరస్వతీ కటాక్షం లేకుండా
కోట్లు ఉండనివ్వండి భయమే. ఎక్కడ వేలిముద్ర వేస్తున్నాడో, ఎంత వచ్చిందో, ఏం చెప్తున్నాడో, అది నిజమో అబద్ధమో, దేనికి ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టకూడదో ఏమీ తెలియదు. చదువు ఒక్కటి ఉందనుకోండి, నేను ఎక్కడైనా బ్రతకగలను, నాకు సరస్వతీ కటాక్షం ఉందన్న ధైర్యం ఉంటుంది మనిషికి. అందుకే ఆ విద్య దేశికుడి రూపంలో అందించేది ఎవరు అంటే అమ్మవారే. ఒకసారి దీపం వెలిగించారనుకోండి, కాంతి వచ్చిన తర్వాత ఇల్లు చక్కబెట్టుకోవడం మీకే తెలుస్తుంది. ఒకసారి విద్యావంతుడయ్యాడనుకోండి, ఏది చెయ్యకూడదో ఏది చెయ్యవచ్చో ఆయనకే తెలుస్తుంది. కాబట్టి విద్య గరపేది ఎవరో అటువంటి గురువు రూపంలో ఈ లోకంలో ఉంటున్నది అమ్మవారే. కాబట్టి దేశిక రూపేణ దర్శితాభ్యుదయం. అభ్యుదయం అంటే ప్రగతి, కాంతి, తెల్లవారడం, ఉత్సాహం, ముందుకు వెళ్ళడం, అభివృద్ధిలోకి రావడం, ఇవన్నీ కూడా దేని ఎందున్నాయో అటువంటి విద్యని అందించగలిగిన గురువుల రూపంలో ఉన్నది ఈ లోకంలో పరదేవతయే. విద్యారూపేణ దర్శికాభ్యుదయం. అంతేకాదు, ఇందులో విశేషం ఏమిటి అంటే, దేశిక అన్న మాటకు అర్థం బాహ్యంలో లౌకికమైనటువంటి విద్యల వరకు మాత్రమే కాదు, దానికి అన్వయం సాధనకి కూడా. భగవంతుణ్ణి చేరాలి, భగవంతుణ్ణి చేరాలి అంటే మీకు సాధన అవసరం అవుతుంది. మీకు సాధన అవసరం అయినప్పుడు అనేక ఆశ్రమాల్లో ఉన్న గురువులు ఉంటారు లోకంలో. ఒక్కొక్క చోట బ్రహ్మచారి గురువుగా ఉంటాడు, ఒక్కొక్క చోట గృహస్థు గురువుగా ఉంటాడు, ఒక్కొక్క చోట సన్యాసి గురుస్థానంలో కూర్చుని ఉంటాడు. కానీ మీ వరకు మీకు ఏమవుతుందంటే జ్ఞానం వేరు, కర్మ వేరు. ఇది చాలా గంభీరమైన విషయం. మీరు జ్ఞానాన్ని పట్టుకునే ప్రయత్నంలో కర్మానుష్ఠానాన్ని మానేస్తే మాత్రం భ్రష్టులైపోతారు. కర్మానుష్ఠానం మారడానికి వీల్లేదు, మానకూడదు. అది ఎట్లా చెయ్యాలి, ఎట్లా మీరు క్రమక్రమంగా భక్తిని పెంచుకోవాలి, ఎలా పండాలి, అసలు మీరు చెయ్యవలసిన అనుష్ఠానం ఏమిటి రోజు, ఆ అనుష్ఠానం మిమ్మల్ని పెంచడానికి ఎట్లా కారణం కావాలి అన్న విషయం దగ్గర నుంచి కూడా దిశని చూపించగలిగిన వాడై ఉండాలి. అది ఒక్కొక్కసారి సమర్థతకి సంబంధించిన విషయం అయి ఉంటుంది. అదేదో ఒక విషయ ప్రణాళికలా ఇలాగే చెయ్యాలి అని మీరు చెప్పారనుకోండి, అట్లాగే చెయ్యాలని చెప్పడం వరకు బాగుంది. అసలు అట్లా ఎందుకు చెయ్యాలన్న ప్రశ్న ఉన్నవాడికి జవాబు లేదు. అక్కడ ఏమవుతుందంటే జిజ్ఞాసువు యొక్క ఆర్తి చనిపోతుంది. ఎందుకంటే ఇలా చెయ్యాలని మీరు చెప్పారు కానీ అలా ఎందుకు చెయ్యాలో చెప్పారా? చెప్పనప్పుడు ఆయన మనసు రమించడం అన్న మాట ఉండదు, యాంత్రికం అవుతుంది. అది అలాగే చేస్తుంటాడు అంతే. అది ఎందుకో ఆయనకి తెలియదు కదా. తెలియనప్పుడు ఏముందంటే ఇంకా అది అభివృద్ధి చెందదు, అది అంతే, అట్లాగే జరుగుతుంది. అప్పుడు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే చెయ్యాలి కాబట్టి చేసేస్తుంటాడు అంతే తప్ప చేయడం మీద ఆయనకి మనసుతో అనురక్తి ఉండదు. అప్పుడు ఈశ్వరుడు ఏమంటాడంటే నేను ఇది నిన్నెప్పుడు అడగలేదంటాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు పత్రం ఇచ్చావా, పుష్పం ఇచ్చావా, ఫలం ఇచ్చావా, నీళ్ళు ఇచ్చావా, ఇవి నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకనంటే అవన్నీ సృష్టిలో నేనిచ్చినవి నీకు. నువ్వు నాకిచ్చి కొత్తగా నీకు ఫలితం ఇవ్వడం ఏమిటి? నువ్వేమైనా పట్టుకొచ్చి కొత్తగా ఇస్తే వీడేదో తెచ్చాడని నేను అనొచ్చు. అసలు నీ శరీరం నేను నిర్మించాను, నీ ప్రాణం నేనై ఉన్నాను. నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి అంటే నీ అవగాహన, నీ ప్రేమ. నీకు నాకు ఏ అనుబంధం ఉందో ముందు తెలియాలి. తెలిసి ఆ ప్రేమతో నువ్వు నాకు చేస్తే నేను స్వీకరిస్తాను ఆ ఉపచారాన్ని. అందుకని ఆ ప్రేమ ఎప్పుడు ఏర్పడుతుంది భగవంతుని యందు? అసలు ఆయనకి మీకు ఉన్న అనుబంధం తెలిస్తే. అమ్మ మీద ప్రేమ ఎందుకు అంటే అమ్మ అన్న భావన, అమ్మ ఉపకారం తెలుసు కాబట్టి. నాన్నగారిని ఎందుకు ప్రేమించడం? ఆయన నాన్నగారు, ఆయన ఏం చేశారో తెలుసు కాబట్టి. అన్నదమ్ముల్ని ఎందుకు ప్రేమించారు? వాళ్ళతో అనుబంధం ఉంది కాబట్టి. ఈశ్వరుణ్ణి ఎందుకు ప్రేమించాలి? అసలు ఈశ్వరుడు ఎవరో, ఆయన మీకు చేస్తున్న ఉపకారం ఏమిటో తెలియకుండా ప్రేమించమంటే ఎట్లా ప్రేమిస్తారు? అది మనోసంబంధం ప్రేమించడం అన్నది. మీరు ప్రేమించలేరు. ప్రేమించలేనప్పుడు ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఉపచారము యాంత్రికమైపోతుంది కొంతకాలానికి. అది ఏమవుతుందంటే
ఒక విషయాన్ని మనసు జ్ఞాపకం తెచ్చుకుంటుంది. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే నీళ్ళు వయ్యాలి. నీళ్ళు వయ్యాలి కూడా పోతుంది కొన్నాళ్ళకి. పోయి ఏమవుతుందంటే ఓ తమలపాకు కొసతోటి ఇలా చల్లితే చాలు, అక్కడికే పూర్తి చేస్తుంది అది ఉపచారాన్ని. ఈశ్వరుడు అంటాడు, ఇది యాంత్రికం, ఇది తంతు, నీకు దీని గురించి ఏం తెలియదు, నేను అది తీసుకోనన్నాడు ఆయన. నాకు అక్కర్లేదు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఎనుభుజింతున్. ఆ ప్రేమ అవగాహన నీకుంటే నువ్వేమిచ్చావనడానికి అసలు నువ్వు తెచ్చేది ఏమీ లేదు, నేనిచ్చిందే నాకు ఇస్తావు. కానీ ఆ ప్రేమ నాకు కావాలి, ఆ అనుబంధం కావాలి. ఆ అనుబంధం ఎక్కడ పెరుగుతుందో అక్కడ కర్మ బలీయమవుతుంది. అక్కడ మీరు పరమ ప్రేమతో భక్తితో ఉపచారం చేస్తారు. అది ప్రారంభం అసలు ఎదుగుదలకి, అది ప్రగతి. అక్కడ అభ్యుదయం అన్నమాట అక్కడ ప్రారంభం. అంతేగాని ఇవన్నీ పక్కన పెట్టేసి గుడ్డలో కట్టి మూట కట్టి పక్కన పారేసి ఇవన్నీ వదిలేసి నేను బ్రహ్మసూత్ర భాష్యం చదువుకుంటానండి, నేను వివేక చూడామణి చదువుకుంటానండి అంటే కుదరదు. అది అలా సాధ్యం కాదు. నాకు నా కొడుకు మీద ప్రేమ ఉంటే నా కొడుక్కి మామిడి పళ్ళు ఇవ్వకుండా నేను ఉండలేను. కాకినాడలో వచ్చేటటువంటి మామిడి పళ్ళు ప్రత్యేకమైనవి ఏ ఉంటాయో అవి వాడి మీద ప్రేమ ఉంటే వాడికి హైదరాబాదు పంపకుండా నేను ఉండలేను. ఈశ్వరుడి మీద నీకు ప్రేమ ఉన్నది నిజమైతే నువ్వు ఆయనకి ఉపచారం చేయకుండా ఉండలేవు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంతటి వారు ఆత్మపూజ చేశారు. నువ్వెవరు నేనెవరు మానేయడానికి కర్మానుష్ఠానం. కాబట్టి అక్కడ నుంచి అభ్యుదయాన్ని చెప్తాడు గురువు. ఇది ఇట్లా చెయ్యాలిరా నాయనా, ఇది ఇందుకు చేస్తున్నావురా, ఇది నువ్వు చేయకపోతే నీ మనుష్య జన్మ ఇక్కడ నిష్ప్రయోజనం అవుతోంది అన్న మాట దగ్గర ప్రారంభం చేస్తాడు. చేసి పునశ్చోత్తమ సాంత్వవాది ప్రేమతో మళ్ళీ 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 చెప్తూ క్రమక్రమంగా పెంచుతాడు. ఒక్కసారే మీరు పెంచడానికి ప్రయత్నించారనుకోండి, ఇంత నా వల్ల ఎక్కడవుతుందంటాడు. మెల్లగా ఆయనకే అందులో అనురక్తి రుచి కలిగాయి అనుకోండి, గురువు వెంటపడి గురువుగారు నాకు మళ్ళీ ఇంకోసారి చెప్పరా, నాకు ఇంకొకటి చెప్పరా, నేను ఇంకోటి చెయ్యొద్దా అని అడిగి విద్యను అందించాడు కదూ, తాను గ్రంథపఠనం చేసి ఎదుగుతాడు. అభ్యుదయం. ఒక్కసారి సూర్యుడు ఉదయిస్తే అన్నీ తెలిసినట్టు. ఒకసారి నీకు అనురక్తి కలిగితే అందుకోవడము శిష్యుడి పని. ఈ అభ్యుదయం కలగాలి అంటే అక్కడ కదా మనిషి జన్మ తరించడం అన్న మాట ఉంది, అక్కడ పుణ్యకర్మ చేయడం అన్నది, అక్కడ జ్ఞానం పొందడం. జ్ఞానం పుస్తకాలు చదివితే వచ్చేది కాదు ఈశ్వరుడి విషయంలో. లౌకిక విద్యలు గ్రంథపఠనం చేస్తే వస్తాయి. ఆధ్యాత్మ విద్య కలగాలి అంటే పరదేవతానుగ్రహం ఒక్కటే మార్గము. పరదేవతానుగ్రహమునకు భక్తియే కారణము. భక్తి లేకుండా కేవలము గ్రంథపఠనము చేత నేను అన్నీ తెలుసుకుంటానంటే అది సాధ్యము కానే కాదు. అదే నిజమైతే ఈ పాటి చాలామంది పుస్తకాలు చదువుకుని జ్ఞానులు అయిపోయి మోక్షాన్ని పొందేసి ఉండేవారు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనవలసిన అవసరమే ఉంటుంది కృష్ణ పరమాత్మకి దాని గురించి. అంటే అనుష్ఠానం అనేటటువంటిది, కర్మాచరణం అన్నది ఎంత అవసరమో చెప్పి అటువైపుకి అంత జాగ్రత్తగా ఒక తండ్రి తల్లి అడుగులు వేయించినట్టు వేయించడం దగ్గర అభ్యుదయాన్ని ప్రారంభం చేయించి క్రమక్రమంగా దాన్ని ఏం చేస్తాడంటే నది సముద్రంలో కలిసిపోయినట్టుగా బ్రహ్మమునందు జీవుడు ఐక్యమైపోతాడు. అక్కడ పూర్తయిపోయింది భక్తి. అందుకే భక్తే పూర్తయింది జ్ఞానంలో అన్నారు శంకరాచార్యులు వారు. భక్తి లేకుండా జ్ఞానంతో పూర్తయ్యాడు అనలేదు ఆయన. భక్తి జ్ఞానమునందు పూర్తయింది అన్నారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరుత్యుచ్యతే. భక్తియే జ్ఞానముగా పరిణమించి నది సముద్రమునందు కలిసిపోయినట్టుగా రెండు లేని స్థితికి వెళ్ళిపోయింది అన్నారు. ఆ అభ్యుదయంలో అలా నడిపించాలంటే దాని మీద సమర్థత కలిగి అట్లా మాట్లాడగలిగిన దక్షత ఉండాలి. అంటే పరదేవత ముందు గురువుకి వాగ్రూపిణిగా అనుగ్రహించినదై ఉండాలి. ఆమె వాగ్దేవిగా గురువును అనుగ్రహిస్తుంది.
అప్పుడు గురువు శిష్యుడికి ఏది అందాలో తెలుసుకొని దాన్ని ఆయనకి చెప్తాడు. అందుకే గురువుగారు ఏం చేస్తారు అంటే ద్విజులను తయారు చేస్తారు అన్నారు. ద్విజులు అంటే అర్థం ఏంటంటే 2 మాటలు పుట్టిన వాళ్ళని. గురువుగారి దగ్గర ఎవరు ఉంటారంటే 2 మాటలు పుట్టిన వాళ్ళు ఉంటారు అన్నారు. నిజానికి అలా తయారు చేసేది ఎవరు? పక్షి. పక్షి ముందు గుడ్డెడుతుంది, ఆ తర్వాత ఏం చేస్తుంది? పొదుగుతుంది. పొదిగితే ఏమవుతుంది? అందులోంచి పిల్ల వస్తుంది. ఎవరు చెప్పారు పక్షికి అందులో పిల్ల ఉందని? అది మనకి తెలియదు. కానీ గుడ్డులో తన పిల్ల ఉన్నది, తాను పొదిగితే పిల్ల వస్తుందని తెలుసుకున్నటువంటి పక్షి ఎగిరే లక్షణం ఉన్నది. 2 కాళ్ళ మీద జాగ్రత్తగా నడిచి వచ్చి తన పొట్ట యొక్క వేడి గుడ్డు పెంకుకు తగిలితే, పెంకుకు తగిలిన వేడి లోపల ఉన్నటువంటి పిండానికి తగిలితే పిండం పొదగబడి పిల్ల అయి గుడ్డు పెంకు పగలగొట్టుకుని పైకి వచ్చిన తర్వాత నా పిల్ల అని సంతోషిస్తోంది. దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోయే వరకు అన్నం పెడుతోంది. ఒకసారి రెక్కలు వచ్చేస్తే అది ఎగిరిపోయింది. గురువుగారు ఏం చేస్తారు? మనం గురువారం నాడు స్నానం చేయించేటప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గర చదువుతుంటారు శ్లోకం. సకల ద్విజాశ్రయమతి ప్రథితం ఫలదాయినం శ్రితజనాయ సదా ప్రణమామి నిత్యధృత విష్ణుపదం గురు శ్రీచంద్రశేఖర యతి క్షితిజం అంటారు. సకల ద్విజాశ్రయమతి ప్రథితం. అతి ప్రథితం ప్రఖ్యాతి వహించినటువంటి చెట్టు. అటువంటి చెట్లు ఎన్నో ఉండవు, తక్కువ చెట్లు ఉంటాయి. సకల ద్విజాశ్రయ, ఆయన దగ్గరికి వస్తే 2వ మాట పుట్టినట్టే. గురువుగారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళగానే ఆయన మాటలు వినగానే ఓ మనుష్య జన్మ ఇంత గొప్పది, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, అహంకారం మంచిది కాదు అని మీలోంచి 2వ పుట్టుక అంటే మనిషి యందు అనురక్తి కలిగి సాధన మొదలైంది. అందుకని సకల ద్విజాశ్రయమతి ప్రథితం. పక్షులు ఎలా చెట్టు మీద కూర్చుంటాయో ఒక చెట్టు లాంటి గురువుగారి దగ్గర అలా కూర్చున్నారు అందరూ. సకల ద్విజాశ్రయమతి ప్రథితం ఫలదాయినం శ్రితజనాయ సదా. చెట్టు ఏం చేస్తుంది? తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి వెళ్ళి మళ్ళీ అన్నం తినండి అందవు, తన పళ్ళే కోసుకొని తిని తన నీడలోనే కూర్చుంటారు. గురువుగారు ఏం చేస్తారు? తానే వాళ్ళని వాక్కుల చేత పోషించి చివరికి ఇక పోషింపబడవలసిన అవసరం మళ్ళీ జన్మ ఉంటే కదా, జన్మే లేకుండా కైవల్యమునకు తీసుకెడతారు. ఫలదాయినం శ్రితజనాయ సదా ప్రణమామి నిత్యధృత విష్ణుపదం. గురువుగారు ఎక్కడున్నారు అంటే విష్ణుపదం కింద ఉన్నారు. విష్ణుపదం అంటే ఏంటి? ఆకాశం. ఆకాశం భగవంతుని యొక్క, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అంతటా ఆవరించి ఉన్నటువంటి విష్ణుపదం ఆకాశం. మరి ఒక పాదంతో కొలిచాడు కదా, ఇంతంత ఈవటుడు ఇంతై మరియు తాను ఇంతై అభోవీధిపై ఎంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రుడకంతై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై పథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అని కొలిచాడు కదా. అందుకని ఆయన పాదంతో కొలిచాడు కాబట్టి దానికి విష్ణుపదం అని పేరు. ఆయన ఎక్కడున్నారు అంటే విష్ణుపదం కింద ఉన్నారు. ఎందుకని? ఆయన ఎప్పుడైనా ఓ మేళ్ళలోనో మిద్దెలోనో ఉంటే కదా, ఎప్పుడూ అలా దేశ సంచారం చేసి తిరుగుతూనే ఉన్నారు. అందుకని నిత్యధృత విష్ణుపదం. చెట్టు ఎక్కడుంది? ఆకాశం కింద ఉంది. అదే మేళ్ళలో ఉంటుందా, మిద్దెలో ఉంటుందా? రోహిణీ కార్తీ గాడ్పుగా ఉంది, మీ ఇంట్లోకి వస్తానని అడుగుతుందా? ఎప్పుడూ బయటే ఉంటుంది. చెట్టు తాను ఎండలో ఉండి వచ్చిన వాళ్ళకి నీడనిచ్చినట్టు ఆయన దేశ సంచారం చేస్తూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రబోధం చేస్తున్నారు. ఏమడిగి? చెట్టు ఏమడిగింది? ఆయన అంతే, గురువు అంతే. కష్టం గురువుది, ఉద్ధరణ శిష్యుడిది. ఆ శిష్యుడు ఉద్ధరింపబడమే గురువుకి సంతోషం, అంతే. నిత్యధృత విష్ణుపదం గురు శ్రీచంద్రశేఖరయతి క్షితిజం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారనబడేటటువంటి గురువు ఈ లోకమునందు ఒక విశేషమైనటువంటి చెట్టు అన్నారు. గురువుగారు అలా చేస్తారు. అమ్మవారు ఏం చేస్తుంది అంటే దేశిక రూపేణ దర్శితాభ్యుదయం. ఇది కాళిదాస మహాకవి యొక్క చాలా చాలా గొప్ప ప్రతిపాదన. అప్పుడు లోకంలో గురువుగారి శిష్యుణ్ణి భగవంతుని యొక్క మార్గం వైపుకి తిప్పాలి అని అనుకున్నారనుకోండి, దీక్షనిస్తారు. దీక్ష 2వసారి పుట్టడం.
ఆ దీక్షనిచ్చినప్పుడు గురువులు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా 3 మార్గములను అనుసరిస్తారు. ఒకటి స్పర్శ దీక్ష అంటారు. స్పర్శ దీక్షలో గురువుగారు శిష్యుణ్ణి ముట్టుకుంటారు, అందుకని కుక్కుట దీక్ష అని పిలుస్తారు. ఆయన చెయ్యి శిష్యుడి యొక్క తల మీద పెట్టడమో, వాడు అనుగ్రహింపబడాలి, వాడిది 2వ పుట్టుక, వాడిప్పుడు భగవంతుడి గురించి తెలుసుకుని ఆ మార్గంలో ప్రస్థానం చెయ్యాలి అని అనుగ్రహాన్ని వర్షిస్తారు. అది స్పర్శ దీక్ష అంటారు. గురువు ముట్టుకుని ఇచ్చేటటువంటి దీక్ష. ఒకటి కేవలముగా నయన దీక్ష అంటే గురువుగారు ఏమీ మాట్లాడరు, చూస్తారంతే. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన చూస్తూ ఉంటే శిష్యుడు ఇక కళ్ళు తిప్పుకోలేడు, స్తంభీభూతుడై అలా ఉండిపోతాడు. ఆయనకి ఏ అనుమానం ఉందో అది గురువుగారు అలా చూస్తున్నప్పుడు నివృత్తి అయిపోతుంది. దాన్ని నయన దీక్ష అంటారు. స్మరణ దీక్ష, గురువుగారు ఏమీ ఇవ్వరు, ఎక్కడో ఉంటారు, శిష్యుణ్ణి స్మరిస్తారు. వాడు ఉద్ధరింపబడుగాక, వాడికి ఈశ్వర కటాక్షము కలుగుగాక అని ఆయన స్మరిస్తారు. ఆయన స్మరణ చేత శిష్యుడు అనుగ్రహాన్ని పొందుతాడు. దాన్ని కమఠ దీక్ష అంటారు. అంటే జీవశాస్త్రంలో ఈ విషయాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు, కానీ ఆధ్యాత్మికంగా దీనికి అన్వయం ఏం చెప్తారంటే స్పర్శ దీక్షని కుక్కుట దీక్ష అని కూడా అంటారు. అంటే కోడిలా, కోడి పుంజు కోడి పెట్టల స్పర్శ, ముట్టుకోవడం చేత అనుగ్రహించడం. అప్పుడు కదా కోడి పెట్ట ఎందు గుడ్డు పెరుగుతోంది, మరి అప్పుడు కదా ద్విజత్వం ప్రారంభం, గుడ్డు బయటికి వచ్చి మళ్ళీ పొదగబడి పిల్ల అవుతోంది. అలా ముట్టుకుంటారు. దానికి అలా ముట్టుకుని దీక్ష ఇచ్చే సంప్రదాయాలు ఏ ఉన్నాయో, గురువు శిష్యుడి తల మీద చెయ్యి పెట్టి ఇచ్చే దీక్షలన్నిటికీ కూడా ప్రతినిధి ఎవరు అంటే కామాక్షి. అందుకే అక్షి సంబంధంగా ఉంటుంది ఈ దేశికత్వం, గురుత్వం. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, ఈ 3 అక్షి. ఈ 3 కూడా దేశిక స్వరూపాలు, అమ్మవారి యొక్క గురుస్వరూపాలు. కామాక్షి గురించి శంకరాచార్యుల వారి సౌందర్యలహరి చేస్తూ శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యతో మాతః శిరసి దయయా దేహి చరణౌ అంటారు. అమ్మా కామాక్షి, నీ పాదములు నా తల మీద పెట్టు అంటారు. అంటే స్పర్శ. గురువుగారు తన చేతిని శిష్యుని యొక్క తల మీద పెడతారు. ఎక్కడో మహానుభావులైన గురువులు, నేను చెప్తున్నది సామాన్యులైన వాళ్ళ గురించి కాదు, మహాపురుషులైనటువంటి గురువులు కొందరు విశేషంగా ప్రీతి చెందారనుకోండి, దగ్గరకు రమ్మని నా పాదములు నీ తల మీద ఉంచుతానంటారు. అది ఏ నాబోటిగాడికి అన్వయమయ్యే విషయాలు కావు అవి. ఏదో గురుగారు అని చెప్పి ఎవరో అన్నారని నేను అలాంటి భావనలు చేసుకోకూడదు. అది ఎవరు మహాస్వామి వారి వంటి వారికి అన్వయం. దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం రాశారు ఒక ఆయన. రాసి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళి చూపించారు. ఆయన దాన్ని ఇలా చూశారు. ఇలా చూస్తే ఆయనకి తెలిసిపోతుంది అపర కామాక్షి స్వరూపులు. ఆయన దగ్గరికి రా అన్నారు, స్నానం చేసి రా అన్నారు. దగ్గరికి రాని కూర్చోమ్మని 2 కాళ్ళు ఆయన తల మీద పెట్టారు. బహుశः అంతటి అనుగ్రహాన్ని వేరొకరెవ్వరూ పొందలేదు. అంటే స్పర్శ దీక్ష. గురువుగారు ఒకసారి అలా ముట్టుకుని అనుగ్రహిస్తారు. చెయ్యి పెట్టి అనుగ్రహించే దీక్షలు కొన్ని ఉంటాయి. అట్లా ఇచ్చే దీక్షలన్నింటికీ కామాక్షి ప్రతినిధి. అందుకని అమ్మవారు దేశిక స్వరూపం. అప్పుడు నాకు మా గురువుగారు అలా ముట్టుకుని ఒక దీక్ష ఇచ్చారనుకోండి, అప్పుడు మా గురువుగారు నాకు ఎప్పుడు కనపడినా ఆయనకి కామాక్షికి అభేదం. అప్పుడు ఆయనకి ఒక లౌకికమైన పేరు ఉండొచ్చు, మా గురువుగారికి. మా గురువుగారికి ఒక రూపం ఉండొచ్చు, కానీ నా దృష్టిలో అది యథార్థము కాదు. కామాక్షి ఆయన రూపంలో వస్తుంది. ఒకసారి దీక్షనిచ్చేసిన తరువాత ఆయనని నేను స్మరిస్తే కామాక్షి స్వరూపంగానే ఆయన నాకు కామాక్షి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాననుకోండి, కాంచీపురంలో కామాక్షి దేవాలయంలోకి వెడితే ఎంత జాగ్రత్తగా పెడతానో అంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఆయనతో మాట్లాడుతున్నాను అనుకోండి, కామాక్షి మాట్లాడితే నేను వింటానా, నేను కామాక్షితో మాట్లాడతానా? ఆయన మాట్లాడాలి, నేను వినాలి. అంత గౌరవంగా అంత మర్యాదగా ఉంటారు గురువుగారితో.
స్పర్శ దీక్ష, ముట్టుకుని ఇచ్చిన దీక్షలు కామాక్షి స్వరూపంలోకి వచ్చేస్తాయి. అది చిత్రం ఏమిటంటే అందులో రెండు రకాలుగా ఉంటుంది. శిష్యుడు గురువుని ప్రాధేయపడతాడు, గురువుగారు నాకు దీక్షనివ్వండి, నాకు మార్గం చూపించండి, నేను భగవంతుని వైపుకి ప్రస్థానం చేయాలనుకుంటున్నాను, నాకు మంత్రమో దీక్షో ఏదో ఒకటి ఉపదేశం చేయండి అంటాడు. ఉపదేశము దీక్ష. అయితే శిష్యుడు గురువుగారి వెంట పడి గురువుగారి దగ్గర దీక్ష పొందడం సర్వసాధారణంగా ఉంటుంది లోకంలో. గురువుగారే కోరి వీడికన్నా యోగ్యుడు ఎవర్రా, వీడు నాకు శిష్యుడు కావాలి అని కోరుకుని పిలిచి దీక్షనిచ్చి వాడిని మార్గంలో ప్రస్థానం చేయిస్తారు. అమ్మవారు స్వయంగా అనుగ్రహించింది. ఎటైనా అమ్మవారే. ఇంకా విచిత్రంగా ఎప్పుడు ఉంటుందంటే, అసలు గురువుగారికి శిష్యుడు నా యందు ఇంత ప్రేమ ఇంత గౌరవం పెంచుకున్నాడన్న విషయం అనుభవంలోకి ఉండదు, ఎరుకలో ఉండదు. కానీ శిష్యుడి వైపు నుంచి ఉంటుంది. ఆయన అంత గొప్పవారు. గురువు అంటే ఏమిటి అర్థం? బరువు. గురువు అంటే బరువు, శిష్యుడంటే లఘువు. నాకన్నా ఆయన చాలా గొప్పవారు. బరువు అంటే భౌతిక బరువు కాదు. ఎంత గొప్పవారో మా గురువుగారు. ఎంత గొప్పవారంటే ఇంకా మా గురువుగారి గొప్పతనం గురించి నేను మాట్లాడడం నాకు సాధ్యం కాదు. నువ్వు ఎన్నైనా చదువుకుని ఉండొచ్చు, నీ గురువు విషయంలో నువ్వు లఘువే. నేను నా గురువు కన్నా గొప్పవాడిని అనుకున్నవాడి కన్నా మూర్ఖుడు లోకంలో ఎవరు ఉండడు. నువ్వు ఎంత గొప్పవాడివనైనా లోకం అనొచ్చు, కానీ నీకు ఆ గొప్పతనం లోకంలో రావడానికి కారణం మాత్రం నీ గురువు ఆశీర్వచనమే. ఆయన ఆశీర్వచనం లేకపోతే నువ్వు ఆ స్థాయిని పొందలేవు, నువ్వు ఆ స్థితిని పొందలేవు. అందుకని ఆయన దగ్గర నువ్వు కింకరుడవే. ఇమౌస్మము నిషార్దూల, రాముడంతటి వాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే కింకరవు సముపస్థితవు ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అన్నాడు. మీరు శాసనం చేయండి గురువుగారు అన్నాడు. గురువుగారు ఉండగా శిష్యుడు అధిక ప్రసంగం తాను మాట్లాడడం చేయకూడదు. గురువుగారు మాట్లాడాలి, తాను వినాలి. తాను మాట్లాడవలసిన రోజు వస్తే, గురువుగారు మీరు పెట్టిన భిక్ష, నేను ఇప్పుడు మీ అనుగ్రహాన్ని ఇటువైపు తిప్పేటటువంటి ఒక యంత్రంగా మీ చేతి పనిముట్టుగా పనిచేస్తున్నానన్న వినయంతో మాట్లాడాలి తప్ప ఎప్పుడూ స్వతంత్రంగా నా అంతవాణ్ణి నేను అనకూడదు. అందుకే ముందు గురు ప్రార్థన చేసి మొదలుపెట్టాలి. గురువుకి మంగళంతో పూర్తయిపోతుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఆ గురువు కన్నా గొప్పవాడు లోకంలో లేడిక. లోకంలో తల్లిదండ్రులు జన్మనిస్తారు, ఆస్తినిస్తారు. ఇక జన్మే లేకుండా జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. ఏ తల్లిదండ్రుల ఆస్తి అయినా వీలునామా రాయకపోయినా పిల్లలకి ఎడుతుంది. గురువుగారి జ్ఞానం పిల్లలకి వెళ్ళదు. ఎవరు ఆయనను అనుగమించారో వాళ్ళకి ఎడుతుంది తప్ప ఇది నా పిల్లలకి వెళ్ళాలని ఏ గురువు కోరుకోడు లోకంలో. అట్లా అయితే ద్రోణాచార్యుల వారు బ్రహ్మాస్త్ర ప్రయోగం, బ్రహ్మాస్త్ర ఉపసంహారం కడుపున పుట్టిన అశ్వత్థామకి నేర్పలేదు, లోక ప్రయోజనానికి పనికొస్తాడని అర్జునుడికి నేర్పాడు. అది గురువు యొక్క విశాల భావన. తనని చంపేవాడు పుట్టాడు, ద్రుపదుడు హోమం చేస్తే అని తెలుసు దృష్టజ్యుమ్నుడు. అయినా ఎప్పటికైనా చచ్చిపోతాను కానీ పాఠం చెప్పవలసిందే అని పాఠం చెప్పి పక్కన పడుకోబెట్టుకున్నాడు మంచం మీద. అది గురువు ఔదార్యం. అట్లా ఉంటారు గురువులంటే. అందుకే గురువు రుణాన్ని తీర్చుకోవడం అన్న మాట లోకంలో లేదు. గురువు రుణం నువ్వు తీర్చుకోలేవు. ఎప్పటికీ గురువుగారి పేరెత్తితే నువ్వు తల ఉంచి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించవలసినదే. నీ భక్తి లోకంలో ప్రచారం కోసం కాదు, అది నీ యందు ఉండవలసిన పరమ పూజ్య భావన అంతే. కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గురువుగారికి కూడా తెలియదు ఈ శిష్యుడు నన్ను ఇలా అనుగమిస్తున్నాడని. దానికి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. రామానంద స్వామి వారని కాశీపట్టణంలో ఉండేవారు. కబీర్ దాస్ గారికి రామానంద స్వామి వారంటే విపరీతమైన గౌరవం, భక్తి. ఆయన దగ్గర ఉపదేశం పొందాలని కోరిక. కానీ ఆయన కొన్ని కారణాల చేత ఈయనకి ఉపదేశం చేయరని అనుమానం వచ్చింది కబీర్ దాస్ గారికి. అందుకని ఏం చేశారంటే తెల్లవారుజామున 3 గంటలకి రామానంద స్వామి వారు గంగానదిలో స్నానానికి ఎడతారు కాశీలో. ఆయన బయటికి వచ్చి ఆయన ఎప్పుడు రామ 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 అంటుంటారు. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఓ మెట్టు మీద కబీర్ దాస్ గారు పడుకున్నారు. గురువుగారి కాళ్ళు ఇటు వస్తున్నాయో చూసుకున్నారు.
కాలు తల మీద పడేటట్టుగా పడుకున్నాడు ఆయన. చీకటి. రామానంద స్వామి వారు గంగలో స్నానం చేసి ఆనందంతో రామ 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 అంటూ వెళ్ళిపోతూ ఈ పడుకున్న కబీర్దాస్ గారి తల మీద కాలేశారు. అయ్యో ఎవరితో తల మీద కాలేశాడని రామా 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 ఎవరి తల అన్నారు. తల మీద కాలు పెట్టి రామా రామా అన్నారు కాబట్టి నాకు రామానంద స్వామి వారు గురువుగారే అని గురువుగా స్వీకరించి కబీర్దాస్ గారు ఎంత గొప్పవారయ్యారు. అందుకే గురువు అంటే నిజానికి గురువు వైపు నుంచి ఉండదు, శిష్యుడి వైపు నుంచి ఉంటుంది. ఎందుకనంటే శిష్యుడికి ముందు అసలు ఆ గురువు ఉండాలి. ఇదంతా మా గురువుగారు అనుగ్రహం అంటే నాకు మా గురువుగారు ఎప్పుడు కూర్చోబెట్టి చెప్పారండి, నాకు రామాయణం చెప్పారా అండి, నాకు భారతం చెప్పారా అండి, నాకు భాగవతం చెప్పారా అండి, కాదు. నీకెందుకు వచ్చిందో తెలుసా? నీకు ఆ పురోగతి, ఆ ప్రగతి, ఆ భక్తి, ఆ అనుబంధం, భగవంతుడి పట్ల నీకున్నటువంటి అవగాహన, నీకు ఏదైనా కలిగి ఉంటే దానికి కారణం నీకు గురువుగారు చేసిన ఆశీర్వచన బలం. అది నిన్ను నడిపించింది. ఒకసారి అక్షరాలు నేర్పేశారనుకోండి, ఎన్ని పదాలైనా ఎన్ని పుస్తకాలైనా చదువుతాడు, రాసేస్తాడు. అట్లా గురువుగారి ఒక ఆశీర్వచనం నిన్ను అంత పెంచింది. ఇంకా గురువు చెప్పనిది నీకేం లేదు, గురువు నీకు అన్నీ చెప్పేశారు. ఈ నమ్మకం ముందు శిష్యుడికి గురువు మీద ఉంటే గురి ఉంది కాబట్టి ఆయన గురయ్యాడు. ఆయన ఎంత గొప్పవారైనా కావచ్చు, అసలు నీకు గురి లేదు, అప్పుడు ఆయన గురువు కాడు. పేరుకి ఏదో గురువుగారు అంటాడంతే, కానీ బయటకు వచ్చి అంటాడంటే పమ్మ గురువుగారికి ఏం తెలియదండి అంటాడు. ఏమిటి ప్రయోజనం? గురువుగారు అనడం ఎందుకు? గురువుగారికి ఏం తెలియదండి అని చెప్పడానికి శిష్యుడు ఎందుకు? మా గురువుగారికి తెలియనిది ఏమిటి అన్నవాడు శిష్యుడు. అది నిజంగా ఆ భావన ఉందనుకోండి, గురువు సమర్థుడు కాకపోయినా కూడా గురువు రూపంలో అమ్మవారే అనుగ్రహించేస్తుంది. అది విశేషం అక్కడ. అట్లాంటివి లోకంలో కోకొల్లలు ఎన్ని జరిగాయో అటువంటివి. కాబట్టి ముందు శిష్యుడి వైపు నుంచి గురువు మీద గురి ఉండాలి. గురి ఉంటే నడుస్తుంది. అందులో స్పర్శదీక్ష రూపంలో శిష్యులను అనుగ్రహించే సంప్రదాయానికి అంతటికీ కూడా దేశిక రూపిణి కామాక్షి. కొన్ని సందర్భాల్లో ఏ ఉపదేశం చేయరు, ముట్టుకోరు, మాట్లాడరు, అట్లా చూస్తారంతే కొంతసేపు. అట్లా చూసేటప్పటికీ గురువుగారి చూపు కళ్ళల్లో అంత తీవ్రంగా పడితే శిష్యుడికి కళ్ళు తిప్పలేడు, అలాగే ఉండిపోతాడు. అలా ఉండిపోయేటప్పటికీ శిష్యుడికి విషయం అవగతం అవుతుంది. ఒకప్పుడు పూరీ శంకరాచార్యుల వారికి వేదాంతంలో ఒక విషయం మీద అనుమానం వచ్చింది. అరుణాచలంలో ఉన్నటువంటి భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి అనుమానం గురించి అడిగారు. అసలు రమణులు మాట్లాడడం తక్కువ, వారు ఏదో చెప్పారు. ఆయన అంత బాగా అది స్పష్టత గోచరించలేదు ఆయనకి. అప్పుడు రమణులు ఇంకా మాట్లాడలేదు. పూరీ శంకరాచార్యుల వారి కళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నారు. ఒక్క 5 నిమిషాలు ఈయన చూస్తూ కూర్చున్నారు. ఆయన చూపులు తప్పించుకోలేక రమణుల కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయారు. 5 నిమిషాలు అయిపోగానే నాకు అర్థమైపోయిందన్నారు. గురువు చూపుల చేత అనుగ్రహించేస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే జీవశాస్త్రంలో అలా ఉందో లేదో తెలియదు, కానీ దేంటి గుడ్లు పెట్టేసిన చేప తరంగం మీద గుడ్లు కదులుతూ ఉంటే తన చూపుల చేత పొదుగుతుంది అంటారు. అందుకని మీనాక్షి అంటే చూపుల చేత అనుగ్రహిస్తుంది, చేప గుడ్లను పొదిగినట్లు అని. ఆ దేశిక ఒక్కొక్క గురువు చూపుల చేతనే అనుగ్రహించేస్తాడు. స్మరణ దీక్ష కమఠ అంటారు. చూడండి, కొన్ని దేవాలయాల్లో తాబేలు మూర్తిని పెడతారు. ఇది కూడా నేను మళ్ళీ అంటున్నాను, జీవశాస్త్రంలో ఎలా ఉందో నాకు తెలియదు. తాబేలు గుడ్లని ఒడ్డుకొచ్చి ఎక్కడో అక్కడ పెట్టి ఇసుక కప్పేసి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. వెళ్ళిపోయిన ఆ గుడ్లు అక్కడెక్కడో పెట్టాను, అవి పొదగబడి పిల్లలు కావాలి అని అనుకుంటుందిట. ఆ స్మరణల యొక్క వ్యగ్రతకి తీవ్రతకి పొదగబడతాయని గురువు స్మరిస్తారు. గురువు గారు ప్రేమతో స్మరించారనుకోండి, శిష్యుడు గట్టెక్కుతాడు. యథార్థంగా అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు నేపాల్ మహారాజు గారికి వచ్చినటువంటి ఆపద విషయంలో శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒక్కసారి స్మరించారు. పైకే అన్నారు పక్కనున్న వారితో, నేపాల్ రాజు రక్షింపబడుగాక అని. ఆయన ఆ మాట అనగానే అక్కడ నేపాల్ రాజు గారు ఉపద్రవంలోంచి బయటకు వచ్చారు. స్మరణ దీక్ష
ఎందుకని ఆ గురువుగారి స్మరణకు అంత శక్తి ఎక్కడిది అంటే అమ్మవారు ఉంది గురువుగారిగా. ఆయన చూపుకంత శక్తి ఎక్కడిది అమ్మవారు ఉంది గురువుగారిగా. ఆయన స్పర్శకంత శక్తి ఎక్కడిది అమ్మవారు ఉంది గురువుగారిగా. కాబట్టి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి స్మరణ అంత పెద్ద కళ్ళతో ఏం చేస్తుంటుంది అంటే అన్ని ప్రాణులను చూసి స్మరిస్తూ ఉంటుంది. ఈ 3 రకాలుగాను కూడా గురువుల యొక్క అనుగ్రహమే. అందుకని ఇప్పుడు దేశికులు అంటే దిశ చూపించేటటువంటి గురువులందరూ కూడా ఈ 3 కోవలలోకి వచ్చారు. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షిగా వచ్చారు. అందుకని కామాక్షి దర్శనం చేస్తే ఎంతమంది గురుమండల దర్శనం అయిపోయింది. అందుకని గురుమండల రూపిణి అని లలితా సహస్రంలో నామం ఉండడానికి కారణం అదే. ఆవిడే గురువు, ఆవిడే దేశికురాలు, దక్షిణామూర్తి రూపిణి, ఆవిడే దక్షిణామూర్తి రూపిణి. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తోంది అంటే అనుగ్రహిస్తోంది. అనుగ్రహించి ఎవరిని ఆమె అనుగ్రహించాలనుకుంటోందో వాళ్ళ దగ్గరికి గురువుగారి రూపంలో వస్తోంది. అయితే శిష్యుడు తెలుసుకోవలసింది ఏమిటంటే మనలాగే ఆయన అన్నం తింటున్నట్టు, మనలాగే ఆయన నీళ్లు తాగుతున్నట్టు, మనలాగే ఆయన సంసారంలో ఉన్నట్టు ఉన్నారు. కానీ నిజానికి నా వరకు నా విషయంలో మాత్రం కామాక్షి ఆయన రూపంలో నన్ను అనుగ్రహిస్తోంది. నాకు ఆయన కామాక్షి. ఇది నీకు ఉండాలి శిష్యుడిగా, ఉంటేనే అనుగ్రహం. కాదు అందరిలాగే మా గురువుగారు కూడా ఓ మనిషి అన్న భావన నువ్వు పొంది ఉంటే అది గురువుల పట్ల శిష్యుడికి ఉండవలసిన ప్రవర్తన కాదు. ఇది చెప్పడానికి దేశిక రూపేణ దర్శితాభ్యుదయం. మూకశంకర్లు మీకు అందరికీ తెలుసు, మహానుభావులు మూక పంచశతి చేశారు. ఆయన మూక పంచశతిలో గురువు యొక్క వైభవం గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు కటాక్ష శతకంలో. ఆయన ఆ శ్లోకంలో అంటారు, కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థం అభ్యర్థ్య దేశిక కటాక్ష భిషక్ ప్రసాదాత్ తత్రాపి దేవి లభతే సుకృతీ కదాచిత్ అత్యంత దుర్లభమపాంగ మహౌషధంతే. విచిత్రం ఏంటంటే ఇవాళ నేను ఈ దేశికుల గురించి చెప్పినటువంటి రోజునే, ఈ శ్లోకం చెప్పే రోజునే ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవి రావు గారు సభకి రావడం. ఎందుకనంటే అమ్మవారు ఆ రూపంలో వచ్చిందనమాట. అలాగా బహుశా అందులో మూకశంకర్లు అంటారు, కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థం. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం, డాక్టర్ గారు రోగం చంపు తినేస్తోందండి, ఈ రోగంతో బాధపడిపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఈ పని చేయలేకపోతున్నానండి, ఈ పని చేయలేకపోవడం వల్ల నేను ఈ బాధపడుతున్నాను, నాకు ఆ రోగం పోతే తప్ప నేను మళ్ళీ పూర్వంలా ఈ పని చేసుకోలేను, కాబట్టి నా రోగం తీసేయండి గురువుగారు డాక్టర్ గారు అని చెప్తాను. చెప్తే వైద్యుడు ఏం చేస్తారు, నా మాటలు బాగా వింటారు. అంటే నా మాటలు నేను చెప్తున్నప్పుడు నా రోగం అర్థమవుతుంది ఆయనకి. ఆయనకి 2 తెలుసు, నేను మాట్లాడితే నా రోగాన్ని తెలుసుకుంటారు, ఆ తర్వాత అవసరమైతే నా శరీరాన్ని పరీక్ష చేసి ధృవపరుచుకుంటారు. ఇప్పుడు ఇది పోగొట్టగలిగిన ఔషధం ఏమిటో ఆయనకి తెలుసు. నాకేం తెలుసు అంటే నా రోగం ఒకటే తెలుసు. నా నమ్మకం ఏమిటంటే నా రోగాన్ని పోగొట్టే ఔషధం ఆయనకి తెలుసని నమ్మకం. అందుకే వైద్యుడంటే దైవం మీద ఎంత నమ్మకమో వైద్యుడి మీద అంత నమ్మకం. వేద్యో వైద్య సదాయోగి వీర మాధవో మధు. అసలు నీకు వైద్యుడి మీద ఆ నమ్మకం ఉందనుకోండి, సగం రోగం పోతుంది. ఆ నమ్మకం లేదనుకోండి అసలు తగ్గుతుందన్న నమ్మకం లేదని నేను అన్న, కానీ అంత సంతోషకరమైన విషయం కాదు. ముందు నువ్వు వెళ్ళావు అంటే వైద్యుడి మీద నాకు ఆ నమ్మకం ఉండాలి. మా డాక్టర్ గారు ఇచ్చారంటే ఇంక తిరుగులేదని నీకు విశ్వాసం ఉండాలి. అసలు మనిషి జీవితంలో విశ్వాసం ప్రధానం అన్నిటికన్నా. అప్పుడు వైద్యుడు ఏం చేస్తారు, అన్నీ విని మీకున్నటువంటి రోగం తగ్గిపోతుంది, ఇంత మోతాదు వేసుకోండి, ఇన్ని రోజులు వేసుకోండి అని చెప్తారు. ఈ 2 చెప్పి ఊరుకుంటారా? పచ్చని చెప్తారు. మీరు ఇది తినకండి అని కూడా చెప్తారు. మీరు ఇది తినకండి సుమా. ఇప్పుడు నాకు మధుమేహం ఉందని వెళ్ళాను అనుకోండి,
3 పూట్ల ఇలా వేసుకోండి అంటే దాని అర్థం 3 పూట్ల వేసుకుని 3 పూట్ల మధుర పదార్థాలు తినేమనే, తినకుండా ఉండమని. ఎప్పుడో ఎక్కడో తప్పపోతే ఇంట్లో ఓ పెళ్ళయింది లేకపోతే వరలక్ష్మి వ్రతం అయింది, తగ్గించి ఏదో ప్రసాదంగా కొద్దిగా నోట్లో వేసుకో. బూరు ముక్క తిన్నా అంతే, బూరు ఎంత తిన్నా అంతే, అలాగే ఉంటుంది. దానికి ఎందుకు తినేయడం, నీకు రోగం ఉందని తెలిసినప్పుడు. కాబట్టి రోగము చెప్పి దానికి ఔషధం ఇచ్చి పథ్యము చెప్పి ఎన్నాళ్ళు వాడాలో వైద్యుడు చెప్తాడు. ఇప్పుడు వైద్యుడు అది చెప్పారు, మీరు ఔషధం తెచ్చుకోవాలి. ఆ ఔషధాన్ని మీరు తెచ్చుకోవాలి. అది ఎప్పటి లోపల తెచ్చుకోవాలి అంటే, ఇక రోగం దానికి లొంగనంత కాలం మీరు ఊరుకుని ఔషధం తెచ్చుకున్నారనుకోండి, ఆయన వ్రాయగానే తెచ్చుకుని వాడడం మొదలెడితే ఉపయోగం ఉంటుంది. ఆయన రాసిన ఏడాదికి మీరు అది తెచ్చుకున్నారనుకోండి, ఈలోగా రోగం మిమ్మల్ని కబళించేయచ్చు. అసలు ముందు చెప్పడానికి అక్కడ ఓ వైద్యుడు ఉండాలి. ఆ వైద్యుడు చెప్పిన తర్వాత ఆ ఔషధం దొరకాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఔషధం వేళపట్టున దొరకకపోవడం కూడా ప్రాణాంతకం అయిపోవచ్చు. ఆ ఔషధం కూడా దొరకాలి. ఆ ఔషధం వెంటనే దొరకడం కూడా నీ అదృష్టం. ఒక్కటే ఉందండి మీ అదృష్టం అని ఇచ్చాడు అనుకోండి, అదృష్టం కాదు అది. లేకపోతే ఎక్కడో హైదరాబాద్ నుంచి తెప్పించాలండి, వారం రోజులు పడుతుందంటే ఏం చేస్తారు మీరు? మీరే వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే ఎవరినో తీసుకురామనాలి అంతే. మూకశంకరులు అంటున్నారు, కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థం. గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసింది ఏమిటి? నేను రోగిని, గురువుగారు వైద్యుడు. గురువుగారు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తానండి, కుక్కలుగా పుట్టాను, పిల్లులుగా పుట్టాను, పందులుగా పుట్టాను, ఇన్నాళ్ళకి మనుష్య జన్మ వచ్చింది. గురువుగారు దీన్ని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా? ముందు అసలు నా శక్తి కొలది, నాకు శక్తి ఉంది కదా, నా శక్తికి తగినట్టుగా నేను ఏది మొదలుపెట్టి ప్రారంభం చెయ్యాలి నాకు చెప్పండి గురువుగారు. నాకు ఈ భవరోగం పోవాలి, ఇంక ఎన్ని కోట్ల జన్మలు ఎత్తమంటారు? ఈ పుట్టి చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఎన్నింటిలో పుట్టను, ఎన్ని యోనులలో పుట్టను, ఎన్నేళ్ళు పెరగను, ఎక్కడికి వెళ్ళినా ఆకలే, ఎక్కడికి వెళ్ళినా భయమే, ఎక్కడికి వెళ్ళినా సంసారమే. ఎందుకు నాకు ఇంకా గురువుగారు, నాకు మీరు ఎలాగైనా ఈ భవరోగానికి ఔషధం ఇప్పించండి, నేను భగవంతుడి వైపు ఎలా ప్రస్థానం చెయ్యాలి, నా శక్తిని బట్టి మీరు నాకు దిశ చెప్పండి, అటు మొదలు పెడతా ప్రయాణం అని భవరోగం ఉంది అనుకుంటే పెడతారు. ఇప్పుడు కొన్ని రోగాలు బాగున్నాయి అనుకున్నాడు అనుకోండి, వాడు వైద్యుడి దగ్గరికి వెళ్ళకపోవచ్చు. ఓ చర్మం వ్యాధి వచ్చింది, గోక్కుంటే బాగుంది అనుకోండి, కండూతి అంటారు, గోక్కుంటే చాలా హాయిగా ఉంది నేను వెళ్ళను అని గోక్కుంటూ కూర్చున్నాడు అనుకోండి, వాడి దగ్గర ఎవరో కూర్చోరు అంటుకుంటుందని. కానీ ఆయనకి అదే ప్రీతి అంటే ఎవడేం చెప్తాడు? భవరోగం, సంసారంలో ఉండడం, సంసారం పుట్టడం చావడం, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఇది నాకు చాలా బాగుంది అనుకున్నవాడు ఇంక గురువుగారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇలా ఎన్ని జన్మలు ఎత్తుతావురా? మనుష్య జన్మ ఎత్తాం కాబట్టి కదా అసలు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అవకాశం కుక్కకుందా పిల్లికుందా? ఇప్పుడు అడగకపోతే ఇంకెప్పుడు అడుగుతాం గురువుగారిని? కాబట్టి గురువుగారి దగ్గర వినాలి, నేర్చుకోవాలి, మనం అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి, ఏది మంచి పనో అది చెయ్యాలి అన్న తాపత్రయం ఉంటే, ఈ రోగం పోవాలనుకుంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని పనులున్నా మానేసి వెళ్ళాలి వైద్యుడి దగ్గర, కూర్చోవాలంతే నువ్వు. అట్లా కూర్చున్నాడు. కూర్చుంటే గురువుగారు పిలిచారు, వైద్యుడు పిలిచినట్టే. ఏమిటి చెప్పన్నారు? ఈయన ఆర్తి ముందు చెప్పాలి గురువుగారికి, అప్పుడు కానీ ఉపదేశం చేయరు. తన ఆర్తి చెప్పాలి, నాకు ఇది కావాలి, నేను ఇలా ఉంటాను అని చెప్తేనే దీక్షనిస్తారు. కాబట్టి ఇప్పుడు గురువుగారు ఏం చేస్తారు? అన్నీ విని నీకు ఒక మంచి ఔషధం చెప్తాను రా అన్నారు. ఏమిటి ఔషధం? అభ్యర్థదేశిక కటాక్ష భిషక్ ప్రసాదాత్. గురువుగారు వైద్యుడు, భిషక్ అంటే వైద్యుడు. గురువుగారు వైద్యుల్లో ఓ మంది ఇచ్చారు. ఏమిటది? తత్రాపి దేవి లభతే సుకృతీ కదాచిత్. గురువుగారమ్మా నాకు ఆ మందు చెప్పారు, ఔషధం చెప్పారు, కానీ నాకు అది దొరకదు, దొరకడం నా అదృష్టం మీద ఉంది అంటే దాని అర్థం నీ ఆర్తి నీకు నిజంగా తరించాలి, భగవంతుడి అనుగ్రహం పొందాలి, మంచి పనులు చెయ్యాలి, మనుష్య జన్మ సార్థక్యం చేసుకోవాలి, మళ్ళీ వస్తుందని ఏమి నమ్మకం అన్న ఆర్తి నీకు ఉంటే, నువ్వు గురువుగారి పాదాలు గట్టిగా పట్టుకుంటే
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక. ఒక్కసారి రాత్రి అయింది, ఒక్కసారి పగలైపోయింది అంటే ఒక రోజు జీవితంలో వెళ్ళిపోయింది. ఒక రోజు తగ్గిపోతోంది. తగ్గిపోతున్న కాలంలో నువ్వు తొందరపడి ఈశ్వరుణ్ణి పట్టుకోవడం మొదలు పెట్టకపోతే నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలుసు. తర్వాత ఏ జన్మలోకి వెళ్ళిపోతావు, ఇంకా ఎవరికి చెప్పుకుంటావు, అవకాశం ఏది? అందుకని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆర్తితో రోగం ముదరక ముందు చెప్పుకున్నట్టు వైద్యుడి దగ్గర చెప్పుకుంటే ఆయన ఒక మందు ఇచ్చారు. ఆ మందు నీ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది, నీ ఆర్తిని బట్టి అది దొరకాలి. ఏమిటి ఆ మందు అంటే అత్యంత దుర్లభమపాంగమహౌషధంతే, అమ్మవారి యొక్క కడగంటి చూపు. అక్కడొచ్చింది కర్మ. మీ ఆర్తికి విరుగుడు మీరు భక్తితో అమ్మవారి దగ్గర కూర్చోవడం, అమ్మవారి సేవ చేస్తే ఆవిడ ఏం చేస్తుంది? అపాంగ ప్రేమతో ఇలా చూస్తుంది పక్కకి. ఆ పొట్టి చూపు గట్టి చూపు. ఆవిడ కానీ ప్రేమతో ఇలా చూసిందా నీకు ఔషధం దొరికేసింది. అసలు ముందు అది ఔషధం అని చెప్పడానికి నీకు గురువుగారు ఉండాలి. అది దొరకాలంటే గురువుగారు చెప్పినట్టు నడవాలి, వైద్యుడు చెప్పినట్టు వినాలి. ఆయన ఏది చెయ్యొద్దన్నారో అది చేయడం మానేయాలి. గురువుగారు ఇది చెయ్యకురా అన్న దాని జోలికి వెళ్లకుండా ఉండాలి. నిషిద్ధ కర్మ పథ్యం, ఇది తినద్దు అని వైద్యుడు చెప్పింది తినకుండా మానేయాలి. అది మర్యాద, అది విశ్వాసం, అది దైవవాక్కు అని నీకు నమ్మకం ఉండాలి. వైద్యుడి రూపంలో దైవం చెప్పాడు నాకు, నేను రోజు ఏ శివారాధన చేస్తున్నానో ఆ శివుడే నాకు వైద్యుడి రూపంలో చెప్పాడు. రే కోటేశ్వరరావు నీ తినకిది అని చెప్పారు కాబట్టి నేను తినను, నాకు శివుడు చెప్పాడు అది. నీకు ఆ నమ్మకం ఉండాలి. ప్రథమో దైవ్యోభిషకౌ, శివుడు చెప్పిన శివుడే వైద్యుడు అని నీకు ఆ విశ్వాసం లేనప్పుడు ఆయన ఎంత ప్రజ్ఞావంతుడైనా ఎంత గొప్ప ఔషధం రాసినా నీకు ఎలా తగ్గుతుంది రోగం? ఆయన చెప్పినట్టు నువ్వు ఉంటే కదా తగ్గడానికి. గురువుగారు వైద్యుడు లాంటివాడు, శిష్యుడు రోగి లాంటివాడు. ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడి దగ్గరికి రోగి వెళ్ళినట్టు వెళ్ళి ఆయన చెప్పినట్లు నడిస్తే నీకు ఆ ఔషధం దొరుకుతుంది. నీకు ఆ శ్రద్ధ ఉంటే ఆ ఔషధం దొరుకుతుంది. ఒకసారి ఔషధం దొరికేసింది అనుకోండి, అయ్యి బాబోయ్ తలకాయ పోటు అన్నాడు, లేకపోతే మోకాళ్ళ నొప్పి అన్నాడు, లేకపోతే ఏదో వెనకాల చట్ట దగ్గర నొప్పి వస్తోంది అన్నాడు, ఒక్కసారి డాక్టర్ గారు అనుగ్రహించి ఒక్క మాత్ర ఇచ్చారంటే పోయిందంతే. గురువుగారు చెప్పినట్లు నడిస్తే అమ్మవారి యొక్క అపాంగం ఆ కటాక్షం దొరికిన వెంటనే పోయిందంతే. కాబట్టి అసలు గురువు లేకుండా తరించడం అన్న మాట ఎక్కడుంది లోకంలో? లేనే లేదు. అసలు ప్రారంభం ఎక్కడా? ఆ కర్మానుష్ఠానం చెప్పవలసింది ఆయనే. ఎందుకనంటే అసలు నీ ఆరాధన ఏమిటి, నువ్వు ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, దానిలో నీ ప్రేమ భావన ఎలా ఉండాలి, ఎంత భక్తితో చెయ్యాలి. తెల్లవారుతోందంటే అది అభ్యుదయం. తెల్లవారుతోందంటే సంతోషం ఉండాలి. అబ్బా తెల్లవారుతోంది, నేను పూజ చేయాలని నీకు పూజ సంతోషకరం కావాలి. ఈశ్వర పూజ చెయ్యడంలో గొప్ప ఆనందం ఉండాలి. అంతేగాని అబ్బాయి ఇంకా 10 నిమిషాల్లో అయిపోతుందా, 20 నిమిషాల్లో అయిపోతుందా, రోజు చచ్చిపోతున్నాడు ఇవంతా చేయలేక అన్న భావనతో ఏడుస్తూ చేసిన దానికి బాబా అంత ఏడుపు ఎందుకు, నాకు చేయడం ఎందుకు అంటాడు ఆయనకి అది ఎందుకు? ప్రేమ కావాలి ఆయనకి. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే కండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశైషకవళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శివానందలహరిలో. తిన్నడికి ఏమీ తెలియదు కానీ భక్తి ఉంది. అది శివలింగం కాదయా శివుడు అన్నాడు ఆయన. అది శివలింగమేనండి రాయేనండి అన్నవాడికి అనుబంధం ఏముంది దాంతో? ఆ అనుబంధం ఆయనకు ఉంది. ఆయన శివుడు అన్నాడు. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూశాడు, ఎప్పుడు తిన్నావా ఇలా ఉన్నావా, ఆకలియట్లేదా నీకు అని గబగబా వెళ్ళాడు. వెళ్ళినవాడు ఏం చేశాడు, ఏదో జంతువుని వేటాడాడు. వేటాడిన వాడు ఏం చేశాడు, ఎక్కడ రుచిగా ఉందో అది పెడతానన్నాడు, పిల్లాడికి పెట్టినట్టు అని మాంసం ముక్కలు పచ్చి మాంసం అంతా కొరికి చూశాడు. ఈ మాంసం ఇక్కడ కమ్మగా ఉంది, ఇది పెడతానని ఆ ఎంగిలి చేసిన మాంసం మొక్క కట్టుకొని బయలుదేరాడు. బయలుదేరాక గుర్తొచ్చింది, అబ్బో నేను తిన్నట్టు తిండి ఈయన ఈ శివుడికి కొన్ని బలహీనతలు ఉన్నాయి, స్నానం చేస్తే కానీ తిండు, నీళ్ళు అట్టుకెళ్ళి పొయ్యాలి కదా ఈయనకి. ఎలా?
ఒక చేతిలో ధనస్సుంది, ఓ చేతిలో మాంసం మొక్కుంది. అందుకని ఓ నదీ తీరానికి వెళ్ళి సువర్ణముఖరి నదిలో ఉన్నటువంటి నీళ్లు నోట్లో పట్టుకున్నాడు. పట్టుకుని మింగేయకుండా గుడకబడకుండా గబగబ గబగబా గుళ్ళోకి వెళ్ళాడు. వెళ్ళి నిర్మాల్యం ఉంది, చేసిన పూజ పువ్వులు ఉన్నాయి. శివలింగానికి పూజ చేసిన పత్రి తీసేటప్పుడు ఉత్తరాభిముఖంగానే తీయాలి ఆ నిర్మాల్యం, పైగా కూర్చతో తీయాలి. అది చూడండి, దర్భలతో వాటితో మెత్తగా ఉన్నటువంటి కూర్చి అంటారు. తొందరగా మీకు అర్థం అవ్వాలంటే బ్రష్, నేను చెప్పేది శివాలయంలో శివలింగానికి దాంతో తీస్తారు కూర్చ. అక్కడ దాకా వచ్చాడు. ఈ నిర్మాల్యం ఉంటే స్నానం చేయడు, ఎలా ఎలా తీయాలి? ఇప్పుడు నా దగ్గర ఏది కూర్చి అనుకున్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. శివుడికి అన్నం పెట్టాలన్న ప్రేమలో ఆనందంలో కూర్చి తేవడం మర్చిపోయానని చెప్పి బాగా తిరగడంలో మెత్తపడిందని కాలు చెప్పు తీసి దాంతో తీసేశాడు. శివుడు అన్నాడు, ఇంత గొప్ప కూర్చ నాకెవ్వరూ తేలేదురా అన్నాడు. అంటే దాని అర్థం నీ చేయించాలాగా. తిన్నడి ప్రేమ గొప్పది. అక్కడ ఈశ్వరుడు తీసుకున్నది ప్రేమ. ఆ ప్రేమ ఆయనకు అంతే తెలుసు. ప్రేమ లేని పూజ అయితే ఈశ్వరుడు దాన్ని తప్పు పడతాడు, తీసుకోడు. ఆయన ప్రేమ తీసుకుంటున్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. రుద్రంలో ఉన్న మంత్రాలన్నీ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ అంటూ అభిషేకం చేస్తారు. ఆయనకి పాపం ఆ మంత్రాలన్నీ వచ్చే అవకాశం లేదుగా. స్నానం చేయించాలన్న ఆర్తి ఉంది. ఆ నోట్లో ఉన్న నీళ్లు ఊమిశాడు శివలింగం మీద. అబ్బా ఏమి అభిషేకం రా అన్నాడు శివుడు. అంటే ఆయన ప్రేమ చూశాడంతే. అది శివలక్షణం, అది శివుడి యొక్క గొప్పతనం. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. అంతకుముందు ఆ జంతువుని చంపిన తర్వాత పైకి తీసి మాంసం ముక్కలన్నీ కొరికి ఈ ముక్క బాగుందని పట్టుకొచ్చాడు. ఆయన సగం తిని తీసుకొచ్చిన ఎంగిలి మాంసం ముక్కని శివుడు అబ్బాయి ఎంత బాగుందో అని తినేశాడు. నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. భక్తి లేనప్పుడు ఎంత రొట్ట పట్టుకొచ్చి అక్కడ వేస్తే ఆయన తీసుకుంటాడరా. అది శివలింగం అంటే శివుడే ఆయన తినాలి, ఆయన స్నానం చేయాలి అంతే తప్ప ఇదే అన్నది ఆయనకి ఆలోచన లేదు. అసలు ఉన్నాడన్న భావన ఉంది, ఆర్తి ప్రేమ ఉంది. అక్కడ తీసుకున్నాడు శివుడు. అది భక్తి గొప్పతనం అన్నారు శంకరాచార్యులు వారు శివానంద లహరిలో. ఇది చెప్తే నేను ఒకటి చెప్పకుండా ఉండలేను ఎప్పుడు. దూర్జటి ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని కాళహస్తీశ్వర శతకంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశాడు. నేను ఏదో మా మనవడిని తీసుకొని మనవరాలని మీ ఇంటికి వచ్చాను అనుకోండి. ఏదో పాప ఆయన వచ్చారు ప్రేమగా, సాధారణంగా ఎవరిళ్ళకి వెళ్ళడు కదా, వచ్చాడు అని బాబు ఏమైనా తింటావా అంటే ఓ లడ్డు పట్టుకొచ్చి మీరు ఇస్తే తింటాను అన్నాడు అనుకోండి. మా మనవడు కో లడ్డు, మా మనవరాలు కో లడ్డు ఇస్తే తినేసి ఇంకా ఉన్నాయా అని అడిగాడు అనుకోండి. ఓ 3, 4, 5, 6 ఇన్ని పెట్టినా తినేసేవాడు. ఇంకా లేవా అని ఏడుస్తున్నాడు అనుకోండి. నేను వెళ్ళొస్తానమ్మా, బయలుదేరిపోతానని వాడిని తీసుకుని ముందు తొందరగా వాహనం ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోగానే ఏమంటాను, నీకేమైనా కరువు ఏమిటి ఆ లడ్డూలు తినేయడం వాళ్ళ ఇంట్లో అంటానా అన్నా. అలా శివుణ్ణి దూర్జటి ప్రశ్న వేశాడు. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడు ఉండగా జోకైనట్టి కొఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి పునుకచే భక్షింపక బోయచే చేకొండింకిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. ఏం శ్రీకాళహస్తీశ్వర నీకన్నా కరువా? మాంసం తినాలని అనుకుంటే గప్చిప్గా తినచ్చా, నువ్వు వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. నీకేమో ధవళవిషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. నీకు ఓ చేతిలో లేడుంది, ఓ చేతిలో కుఠారము గండ్రకొట్టలుంది. నీకంత మాంసం తినేయాలని ఉంటే ఎవ్వరికీ తెలియక్కర్లా. గప్చిప్గా గుడి తలుపులు వేసాక ఈ గండ్రగొడ్డలు తీసుకుని ఆ జింక మీద ఓ దెబ్బ కొట్టి ఓ మాంసం ముక్క పీక్కుని ఈ చేతిలో బ్రహ్మకపాలం ఉంది అందులో పడేసుకుని పైన గంగమ్మ ఉంది తీసుకుని ఆ నీళ్ళు ఇందులో పోసుకొని 3వ కన్నా అగ్నిహోత్రం మీద ఉడకేసుకొని నువ్వే తినేస్తే ఆవిడకి తెలియదు.
అంతేకాని ఈ ఎంగిలి మాంసం తినేది ఏమిటయా? నీకున్మాంసము వాంచెయ్యేని కరువా నీ చేత లీడు ఉండగా జోకయినట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చేయకుంటే ఎంగిలి మాంసం ఇట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. అంటే దాని అర్థం, శివ మీకు ఆ ప్రేమ కావాలి, మీకు అనుబంధం కావాలి. పూజ చేసేటప్పుడు యాంత్రికం కాదు, అది తప్ప ఇంకొకటి ఉండకూడదు. చూడండి, భార్య భర్తకి ఏదైనా వండి పెట్టింది అనుకోండి, తింటున్నాడా, సంతోషంగా తింటున్నాడా, ప్రేమగా తింటున్నాడా, ఇంకో మాట అడుగుతున్నాడా, రెండో మాట అడగలేదనుకోండి, ఏం ఇవాళ అడగలేదే, బాగోలేదా, కూర అంతా బాగోలేదా, అక్కడ ఏమైనా ప్రసాదం ఎక్కువ తినేసి వచ్చారా, ఏం తింటలేదు అని 1000 ప్రశ్నలు అడుగుతుంది. ఎందుకని? తింటే తినాలి, అదే లేదు వండడం నాకు అర్థమే అంటుంది. ఏంటి? తినాలన్న ప్రేమ ఉంది కాబట్టి. నువ్వు శివార్చన చేస్తే అట్లా చేయాలి. దానికే పోతన గారు గొప్ప మాట అన్నారు, చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అన్నారు. కాబట్టి అథవా నేను మీతో ప్రతిపాదించే విషయం ఏమిటంటే, ఎవరు పరమాత్మ అంటే అంతటి ప్రేమ కలిగిన వాడు ఆ భగవంతుడే మనకి దారి చూపించడానికి, విద్యాబోధన చేయడానికి గురువుగా వస్తున్నాడు. అసలు ముందు పిల్లలు తెలుసుకోవలసినది గురువుని గౌరవించడం. గురువుకి పేరు పెట్టి గురువు యందు వంకర్లు చూసిన వాడు శిష్యుడు కానే కాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చాలా గొప్పగా చెప్పిన కథ ఒకటి ఉంది, నేను మీతో అంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఆయన ఒకసారి వేద పాఠశాల అరుగు మీద కూర్చున్నారు. కూర్చునుంటే 2 పిల్లలు ఆడుకుంటున్నారు గట్టిగా అరుస్తూ. ఆయన వాళ్ళిద్దరిని పిలిచారు. వాళ్ళకి పాపం ఆ పిల్లలకి స్వామివారు అంటే సాక్షాత్తు పరమశివుడు ఆయన, అవన్నీ ఆయన వాళ్ళకి ఏం తెలుస్తాయి, వాళ్ళకి తెలియదు కదా. అందుకని వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చారు. ఏమిటని అడిగారు. అడిగితే, ఏరా మీ ఇద్దరూ అలా ఆడుతున్నారు గట్టిగా అరుస్తూ, మీ ఉపాధ్యాయుడు రాలేదా అని అడిగారు స్వామివారు. ఒకడు అన్నాడు, వచ్చారు పాఠం చెప్తున్నారు మేము ఆడుకుంటున్నాం అన్నాడు. రెండో వాడు అన్నాడు, ఇవాళ మా అధ్యాపకుడు రాలేదు అందుకు ఆడుకుంటున్నాం అన్నాడు. మీరిద్దరూ ఒక తరగతే చదువుకుంటున్నారు, ఒక వేదమే చదువుకుంటున్నారు, ఒకరు వచ్చారంటున్నారు అధ్యాపకుడు, ఒకడు రాలేదంటున్నాడు. ఏది నిజమని వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోమన్నారు స్వామివారు. అంతేవాసిని పిలిచి, వీళ్ళు చదువుకుంటున్నటువంటి తరగతి గదికి వెళ్ళి వీళ్ళ అధ్యాపకుడు వచ్చాడా లేదా చూసిరా అన్నారు. ఆయన వెళ్ళొచ్చి అన్నాడు, ఇవాళ వీళ్ళ అధ్యాపకుడు రాలేదండి అన్నాడు. అంటే స్వామివారు అన్నారు, యారా మా గురువుగారు వచ్చారు పాఠం చెప్తున్నారు కానీ మేమే ఆడుకుంటున్నామని ఎందుకు చెప్పావురా అని అడిగారు. మా గురువుగారు రానంత మాత్రం చేత మేము ఇలా గట్టిగా అరుస్తూ కేకలేస్తూ ఆటలాడి మీరు పిలిచి అడిగితే మా గురువుగారు రాలేదు, ఇవాళ పాఠం చెప్పలేదు అందుకు ఆడుతున్నామని మా గురువుగారిని తక్కువ చేసి మాట్లాడడం కన్నా అబద్ధమాడి మా గురువుగారు వచ్చారు నేనే ఆడుకుంటున్నానని చెప్పడం మర్యాద అనిపించి నేను అలా చెప్పానన్నాడు. మహాస్వామి వారికి ఎంత పొంగిపోయారో. ఆడుకుంటున్నా వీడు రా గురుభక్తి కలవాడు, వీడు వృద్ధిలోకి వస్తాడు రా అన్నారు. అంటే ముందు అసలు గురువు మీద గౌరవం ఉండాలి. కాబట్టి దేశిక రూపేణ దర్శితాభ్యుదయం, దానికి అంతే ఉంటుంది. 3 నెలలు చెప్పినా 6 నెలలు చెప్పినా దానికి ఏమంతే ఉండదు. కాబట్టి నేను ఈ శ్లోకాన్ని ఇవాళ ఎట్లాగైనా పూర్తి చేసి ఇంకొక పక్క శ్లోకం కూడా చెప్పాలనుకున్నాను. మా అమ్మ నా చిన్నప్పుడు మాట అంటుండేది, ఆశలావు పీక సన్నం అంటుండేది. అంటే ఏదో బాగా రుచికరంగా వండిన పదార్థాలు, అమ్మ వండినవన్నీ అమృతమేగా, ఇంకా తినేయాలని కోరిక. కానీ కడుపు అన్నదానికి ఒక పరిమితి పెడతాడుగా ఈశ్వరుడు, ఇంక తినలేక ఇంకా తినాలని కోరిక. అందుకని మా అమ్మ ఆశలావు పీక సన్నం రా అంటుండేది. అట్లాగా బోల్డన్ని చెప్పేయాలని కోరిక, చెప్పేది ఓ శ్లోకంలో ఓ పాదమో ఏదో అవుతూ ఉంటుంది నాకు. కాబట్టి దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే, అది శ్లోకం. అందులో లఘువుగా నేను 2వ పాదం గురించి ఒక 5 నిమిషాల్లో తేల్చడానికి ప్రయత్నం చేస్తాను. అంటే 8 గంటలకి నా ప్రవచనం పూర్తి చేయాలి. సమయం అంటే సమయమే. కాబట్టి వీణ పట్టుకుని ఉంది అమ్మవారు. ఈ వీణ అనేటటువంటిది ఒక అద్భుతమైన సంగీత పరికరం. దీని నిర్మాణం కూడా అంత గొప్పగా, అటువంటి శబ్దము అందులోంచి వచ్చేటట్లుగా చేశారు.
మనకి ధ్వని శబ్దము అని రెండు ఉంటాయి. ధ్వని అంటే అర్థం ఉండదు, శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉంటుంది. ఓ పసిపిల్లాడు ఉంగా ఉంగా అని ఏడుస్తున్నాడు అనుకోండి, దానికి అర్థం ఏమిటండి అని అడిగాను అనుకోండి, దానికి ఏం అర్థం ఉండదు. వాడు ఉంగా ఉంగా అని ఏడిచాడు అంతే, దానికి అర్థం ఏమిటి? శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉంటే శబ్దం అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే శబ్దం, వేదమునకు శబ్దరాశి అని పేరు, అర్థముతో కూడి ఉంటుంది. అలా అర్థముతో కూడి ఉన్నటువంటి శబ్దము చాలా గొప్పది. ఆ శబ్దము సుస్పష్టముగా, సంగీతం అంత గొప్పగా పలికి అంత రంజకత్వంతో ఉండాలి అంటే కొన్ని సంగీత పరికరముల మించి వచ్చేటటువంటి శబ్దమును మీరు విన్నంత మాత్రం చేత మీకు దాని గురించి ఏమీ తెలియకపోయినా, ఇది నేను చెప్తున్న మాట కాదు, అప్పర్ స్వామి వారు చెప్పిన మాట, మీకు తెలియకుండానే ఏమవుతుంది అంటే మీకు అంతర్ముఖత్వం కలుగుతుంది. తెలిసి అలా వీణ వాయించగలిగితే అది మోక్ష కారణమని యాజ్ఞవల్క మహర్షి చెప్పాడు, అది మోక్షాన్ని ఇస్తుందని. వీణానాదాన్ని వింటూ ఉంటే మీకు తెలియకుండానే మీ మనసు పరమ ప్రశాంతతని పొందుతుంది. సామ అంటే శాంతి అని, సామవేదం, వేదానాం సామవేదోస్మి అంటాడు పరమాత్మ. అటువంటి సామవేదాంతర్గతమైనటువంటి సంగీతం మోక్షకారకమైనటువంటి స్థితిలో ఉండగలిగేటట్లుగా, కేవలం ఏమీ తెలియకపోయినా విన్నంత మాత్రం చేత అంత ప్రశాంతతని ఇవ్వగలిగిన శబ్దము ఉత్పన్నమయ్యేటట్టుగా తయారైన పరికరం వీణ. ఈ వీణ సరస్వతీ స్వరూపం కూడా పట్టుకుంటుంది. అంటే వైదికమైన సరస్వతీ స్వరూపాలు, శారదా స్వరూపాల చేతుల్లో వీణ లేకపోవచ్చు ధ్యాన శ్లోకాల్లో, కానీ వీణని అలంకారంగా అమ్మవారి చేతుల్లో పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ వీణ అనేటటువంటిది ఒక అద్భుతమైన సంగీత పరికరం. మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజోపచారము అని ఉంటుంది సంగీతంలో, మనకి పూజలో. రాజోపచారం ఎందుకు చేయిస్తారంటే మనసు బడలిపోతుంది పూజలో. ఏమవుతుందంటే పాదయోహో పాద్యం అన్నాను అనుకోండి, మనసు ఏం చేయాలంటే అక్కడ భగవంతుడి పాదములను చూడాలి. చూస్తూ ధర్మపత్ని అని అందుకంటారు. ఆమె నా పక్కన లేకపోవచ్చు, ఆమె వంట చేస్తుంటుంది, ఆచమనం ఒకటే వేసి వెళ్ళిపోతుంది, కానీ ఆమె బంగారు కలశతో నీళ్లు పోస్తుంటే నేను కడుగుతున్నట్టు భావన చేయాలంటే మనసు అక్కడ ఉండాలి, అక్కడ లేనిది చూడాలి. అది పూజ, ప్రేమ. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మనసు అట్లాగే దర్శనం చేయడంలో, ఏకాగ్రతలో బడలుతుంది. బడలిపోయినటువంటి మనసుకి గొప్ప శాంతి కలగాలి. కానీ ఆ శాంతి మీరు ఏది పట్టుకుందాం అనుకుంటున్నారో అక్కడి నుంచి జారిపోవడానికి కారణం కాకూడదు, ఆ భగవంతుడి వైపుకే తిప్పాలి. అందుకని రాజోపచారాల్లో ఏం చేస్తారంటే పరమసాత్విక శబ్దములు ఉత్పన్నమయ్యే పరికరములనే భారతీయ సంగీతంలో వాయిస్తారు. అందుకే మెరుపులు కానీ, ఉరుములు కానీ, పిడుగులు కానీ ఈ శబ్దములు భారతీయ సంగీత పరికరములను వాయించినప్పుడు ఉత్పన్నం కావు. మీరు వైలిన్ చూడండి, వీణ చూడండి, మృదంగం చూడండి, వేణువు చూడండి, ఇవన్నీ కూడా ఏమిటంటే తంత్రి అంటే తీగతో కూడుకున్న పరికరాలు కొన్ని ఉంటాయి. ఒకదాని మీద ఒకటి రాపాడించి శబ్దం పుట్టిస్తారు. గోటితో మీటి వీణ, రంధ్రీ పరికరమని ఒక కర్రకి రంధ్రాలు చేసి గాలి ఊది వేణువు, ఇవన్నీ ఉరిపిడి చేత శబ్దాన్ని సృష్టిస్తారు. ఇవి గాంధర్వ వేదంలోంచి వచ్చాయి. గంధర్వులు ఇంత గొప్పగా ఈ శబ్దాన్ని సృష్టించవచ్చు అని తయారు చేసినవి. ఆ సంగీతం ఏం చేస్తుందంటే మీకు ఉత్తర క్షణం మనశ్శాంతిని ఇస్తుంది. మొదటి ప్రయోజనం. వీణ లాంటివి మీరు బాగా ధ్యానానికి ఉపయుక్తమై మోక్షమునకే కారణమవుతుంది. వీణ బాగా వాయించడం నేర్చుకున్న వాళ్ళు ఆ శబ్దమునందే లయమై మోక్షాన్ని పొందుతారు అని సాక్షాత్ యాజ్ఞవల్క మహర్షి చెప్పారు స్మృతిలో. అంత గొప్పది వీణ. అందుకని అటువంటి వీణ అమ్మవారు పట్టుకుంటుందిట. పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకుందిట అంటే వీణని నిలబెట్టి వాయిస్తారు. మన విజయనగరం అటువైపు వీణని ఇలా పడుకోబెట్టి వాయిస్తారు. ఆ వాయించేటప్పుడు యువతల వైపు ఎడం వైపు ఉన్నటువంటి భాగం గుండెకి తెగిలేటట్టుగా పట్టుకుందిట. వామకుచ నిహిత వీణాం. ఎందుకని అంటే కుండ, దండి, యాళి అని 3 ఉంటాయి వీణకి.
కుండ అంటే యువతల వైపు కుడి చేతి వైపు పెద్దది ఉంటుంది. దండి అంటే మధ్యలో కర్రలా ఉంటుంది, మెట్లు ఉంటాయి. యాళి అంటే పౌరాణిక మృగం. ముత్తుస్వామి దీక్షితారు వారిది అయితే కిందకి తిరిగి ఉంటుంది, మిగిలిన వాళ్ళది పైకి తిరిగి, ఆయనది పైకి తిరిగి ఉంటుంది, మిగిలిన వాళ్ళది కిందకి తిరిగి ఉంటుంది వీణకి. ఈ వీణ అనేటటువంటి పరికరం అది నిజంగా మహానుభావులు గంధర్వులు ఆ ఋషులు ఎలా సృష్టించారో కానీ అది ఒక అద్భుతమైనటువంటి పరికరం. దాన్ని తంజావూరులో పనసకర్రతో చేస్తారు. ఆ పనసకర్రతో వాళ్ళు వీణ తయారు చేసే విధానం వింటేనే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత గొప్పగా చేస్తారని. మైసూరులో అయితే నల్లకర్రతో చేస్తారు. అది 24 కంచు లేదా ఇత్తడి మెట్లు ఉంటాయి మధ్యలో. 24 బీజాక్షరాలు గాయత్రి మహామంత్రం, 24 మెట్లు వీణ, 24 అంకె మీద ఉంటాయి. ప్రతి అక్షరానికి ఋషి ఉంటాడు గాయత్రి మహామంత్రంలో, దేవత. ఈ వీణకి 24 మెట్లు ఉంటాయి. ఈ మెట్టు నొక్కుతున్నప్పుడు స్వరాలు పలుకుతూ ఉంటాయి. 2 చేతులతో వాయించాలి. 2 చేతులతో వాయించడంలో ఒక చెయ్యి కదలకూడదు, ఒక చెయ్యి కదలాలి. ఒక చెయ్యి కదులుతున్నప్పుడు 2 వేళ్ళు పైకి లేవాలి, ఒక వేలు కిందకి వెళ్ళాలి. ఇందులో కూడా విశేషం ఏంటంటే ఆ వీణ వాయించేటప్పుడు అంటే అంత ఏకాగ్రతతో ముందు ప్రారంభం చేస్తారు. తర్వాత అంత అలవోకగా ఆ శబ్దానికి తామే పరవశించిపోతూ వాయించేస్తారు. ఇంకా చూడకుండానే మెట్ల మీద వేళ్ళు కదిలిపోతాయి. మొదట్లో చూసి కదుపుతారు, తర్వాత ఇంకా వాయిస్తూ పరవశించిపోతూ వాయించేస్తారు. ఆ వాయిస్తున్న స్థితిని చెప్తున్నారు ఆయన. అది కుడి చేతి చూపుడు వేలు మధ్యవేలు కిందకి మీటుతాయి. ఇలా ఈ చూపుడు వేలు మధ్యవేలు ఈ 2 తీగల్ని కిందకి మీటుతాయి. ఈ చిటికెన వేలు ఒక్కటి పైకి వాయించాలి. పైకి వాయించిన దాన్ని తాళము అంటారు. సంగీతం పలకడానికి వాయించేటటువంటి తీగలు ఏవి 2 వేళ్లతో వాయించేవి ఉన్నాయో అవి సారణి, తగ్గు పంచమము, మంద్రము, అనుమంద్రము అని పిలుస్తారు. తాళత సంబంధమైన తీగల్ని ప్రక్క సారణి, ప్రక్క పంచమము, హెచ్చు సారణి అని పిలుస్తారు. అంటే అసలు వీణ వాయించేటప్పుడు మస్తిష్కంలో కీర్తన ఉండాలి, కీర్తన స్వరాలు ఉండాలి. ఆ స్వరాలు లోపల తనకి తెలియకుండానే పాడుకుంటూ ఉంటారు. రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ అని పాడుకుంటూ ఉంటారు. లోపల పాడుతూ ఈ మెట్ల మీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏ మెట్టు మీదకి రావాలంటే ఆ మెట్టు మీదకి వేళ్ళు కదలాలి. అలా కదిలితే చూపుడు వేలు మధ్యవేలు పక్క వేళ్ళు తగలకుండా అంత వేగంగా మెట్టు మించి మెట్టు మీదకి వెళ్ళి నొక్కాలి. అవి నొక్కితే స్వరం పలుకుతుంది. తాళం ప్రాణం. చిటికిన వేలుతోటి తాళాన్ని మోగించాలి. ఈ 2 వేళ్లతోటి సంగీతాన్ని పలికించాలి. అది అలా పలికించడం కానీ అలవాటైపోతే, అలా కానీ లోపల పాడుకుంటూ అలా వాయించగలిగితే అందులోంచి ఉత్పన్నమైన శబ్దము ఏది ఉన్నదో, తను లోపల అంటున్నదేమున్నదో ఆ రెండింటి చేత కలిసిపోయినటువంటి స్థితిలో పూర్తిగా లయమైపోతాడు వాయిస్తున్న వైణికుడు. అది శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు. ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది, వీణ తీగల మించి వచ్చే శబ్దం. చిత్రం ఏంటంటే అది గోటి చేత రాపాడి పలుకుతుంది. అది దెబ్బకి పలుకుతోంది, గోటి దెబ్బ తిని తీగ పలుకుతూ ఉంటుంది. ఆ శబ్దం అంత శక్తివంతం. అది మీరు కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే వచ్చే అంతర్ముఖత్వం. వీణని కానీ వాయించడం వచ్చి పరవశంతో వీణ వాయించగలిగితే వారు అటువంటి స్థితిని పొంది ఒకానొక స్థితిలో మోక్షమునే పొందుతారు అని. అందుకే వీణలలో మళ్ళీ అచల వీణ అని సారంగదేవుడు అన్న ఆయన కనిపెట్టాడు. దానికి 22 శృతులు పలుకుతాయిట. రుద్రవీణ అంటుంటారు కదా, ఆ రుద్రవీణ అచ్యుతరాజేంద్ర మేళవీణ అని రామాచ్యుడు తన యొక్క స్వరమేళా కళానిధి అన్న గ్రంథంలో చెప్పింది రుద్రవీణ.
అంటే అన్ని శృతులతో అన్ని తీగలతో ఉండి అలా వాయించడంలో కృతకృత్యులైపోయి ఆనందపడిపోతున్నారని గుర్తు ఏమిటంటే శ్యామలాదేవి వీణ వాయిస్తున్నప్పుడు వామకుచ నిహిత వీణ, ఆ తల్లి ఇలా పైకెత్తి వాయిస్తున్నప్పుడు యువతల వైపు ఉన్నటువంటిది ఆమె గుండెకి తగులుతూ ఉంటుంది. వామకుచ నిహిత వీణాం వరదాం. అట్లా వీణ వాయిస్తున్న తల్లిని మీరు ధ్యానం చేస్తే మీకు ధ్యానంలో మీకు తెలియకుండానే వీణారవం వినపడుతుంది. అది ధ్యానము యొక్క తీవ్రత. వీణారవం మీకు వినపడుతూ ఉంటుంది. అట్లా వినపడితే వరదాం, అలా ఎవడు ధ్యానం చేశాడో వాడు ఏది కోరాడో దొరుకుతోంది. ఆమె వరదాం, వరములను అనుగ్రహిస్తోంది. సంగీతమాతృకాం వందే. ఆ వీణ వాయిస్తున్నప్పుడు వస్తున్నటువంటి శబ్దమునందు అత్యంత క్రూరమైన లక్షణమున్న పాము కూడా అలా నిలబడిపోయేటట్టుగా శాంతమును కల్పించగలిగిన స్థితి నుంచి ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్న ఒక శిశువు ఏడుస్తున్నవాడో ఏడుపు ఆపేసేటట్టు, వింటున్నవాడికి ఎంత ఆందోళన ఉన్నా ఆందోళన ఆగిపోయి శాంతి కలిగేటట్టు వాయించడంలో అంత సాధన చేసినవాడు చివరికి ఆ శాంతం, ఆ ప్రశాంతం, ఆ నాదోపాసనలో ఈశ్వరుణ్ణే పొంది లయమైపోయేటట్టు మోక్షం వరకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఆ శబ్దమునందు నిక్షిప్తము చేసి ప్రకటనమవుతున్నది పరదేవతయే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేళి కళకంఠీం ఆగమవిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం కింద ఏ తల్లి అక్షర రూపంగా వచ్చిందో ఆ తల్లి వీణ మీద శబ్ద రూపంగా వస్తోంది. వచ్చి ఇంత శాంతిని మోక్షశాంతి వరకు కారణమవుతోంది. అటువంటి తల్లి, అటువంటి శబ్దస్వరూపిణి నీకు నేను ఏమని జోహార్లు చెప్పను. ఇహమునందు సామాన్యం లౌకిక విద్య నుంచి మోక్ష విద్య వరకు ఇవ్వగలిగిన దేశిక రూపిణివి నువ్వే. వీణయందు శబ్దస్వరూపిణివి నువ్వే. ఆ శబ్దము ద్వారా అంత శాంతిని కల్పించగలిగిన దానివి, చివరికి మోక్షమే ఇవ్వగలిగిన దానివి నువ్వే. అటువంటి అనుగ్రహ శక్తిగా శబ్దంలో వినపడుతున్న దానివి నువ్వే. అందుకే ఇప్పటికీ పెద్దలు మాట అంటారు, ఇంట్లో గురుముఖత నేర్చుకున్న వీణ ఉందనుకోండి, వాళ్ళు వీణ వాయిస్తారు. పిల్లలు తెలియక వీణ దగ్గరికి వెళ్ళి తీగలు ఇలా ఇలా అంటే తప్పు, వాయించకూడదు అలా అంటారు. అలా వీణ ముట్టుకోకు, అలా వీణ వాయించొద్దు అంటారు. ఎందుకనంటే అపస్వరాలు పలకకూడదు వీణ మీద. ఏదో నేర్చుకుంటున్నప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాయి, కానీ ఆ వీణ వాయించడం అనేటటువంటిది నా వరకు నేను వ్యక్తిగతంగా ఏం నమ్ముతానంటే, ఏదో కొన్ని కోట్ల జన్మల తరువాత భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళెవరో వాళ్ళు అట్లా వీణ వాయించే అనుగ్రహాన్ని పొందుతారు. వీణ పట్టుకోవడం, వీణ వాయించడం పరదేవతానుగ్రహం. ఏ కారణం చేత అది వదులుకోకూడదు. వీణ వచ్చిన వాళ్ళు మధ్యలో వీణని వదిలిపెట్టేయకూడదు. వీణ వాయించడం చేస్తూనే ఉండడం మంచిది. అది అంత శాంతికారకం. అందుకని మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. అంత గొప్ప తల్లిని కాళిదాస మహాకవి ఏదో కాళ్ళు చేతులు అక్షమాల అవి కాదు, అసలు అమ్మవారి యొక్క వైభవాన్ని మాతంగీ స్వరూపంగా ఇంత గొప్పగా నవరత్నమాలలో చెప్తున్నారు. 2 శ్లోకాలు అయ్యాయంటే 2 మణులు మీరు దారానికి ఎక్కించేసినట్టే. ఎందుకని 9 అయిపోయాయి అనుకోండి, మాతంగ కనకాభరణం, మీరు అమ్మవారి మెడలో ఈ మాల వేసేస్తారని గుర్తు. రేపు మళ్ళీ సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు పరదేవత నా చేత ఏది పలికిస్తే అది పలికి కృతార్థునవుతానని తెలియచేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.